ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటంటే పీటీఎం నేను కండక్ట్ చేసేది ఎప్పుడు వాళ్ళ మార్కుల గురించి డిస్కస్ చేయడానికి పెట్టను. రీజన్ ఏంటంటే ప్రతి పేరెంట్కి వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు బంగారమే ఉంటుంది. బంగారమో డైమండో ఇంకేదన్నా ఉంటుంది. నలుగురు ముందు మీ అమ్మాయికి తక్కువ వచ్చాయి, మీ అబ్బాయికి ఎక్కువ వచ్చా అంటే అప్పుడే యాక్సెప్ట్ చేయడు. అది నా మీద పడేస్తారు. రామచంద్ర సార్ సరిగ్గా చెప్పాలంటారు. ఈ 40 ఏళ్ళ నుంచి నేను చెప్పిందంతా తీసుకెళ్ళి ఎక్కడ తొక్కినట్టు ఉంటుంది. సో అందుకని నేను ఎప్పుడు పీటీఎం కండక్ట్ చేసిన పిల్లల పెర్ఫార్మెన్స్ కోసం కాదు. వీడియో ఆడియో ఆఫ్ చేయండి అమ్మా. యుక్త పేరెంట్స్ వీడియో ఆడియో రెండు ఆఫ్ చేయండి. నేను కనపడక్కర్లేదు, మీరు కనపడక్కర్లేదు. ఆడియో వీడియో రెండు ఆఫ్ చేశాను. ఓకే. పీటీఎం పర్పస్ ఏంటంటే ప్రాక్టికల్గా జనరల్గా మేము ఎలా చేస్తామో పిల్లలు మమ్మల్ని అందుకోవడానికి ఎందుకు టైం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ స్కూల్లో జనరల్గా ఏం జరుగుతుందంటే టెక్స్ట్ బుక్ ఒకటే చెప్తారు, ఇంకో 4-5 ఎక్స్ట్రాలు చెప్తారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి పెద్ద పెద్ద స్కూల్స్లో ఏం చేస్తారంటే ఇంకో రకమైన పేపర్ షీట్ వర్క్ షీట్ కింద ఇస్తారు. ఆ వర్క్ షీట్ చేయిస్తారు. ఇది ఎవరు అది ఎవరు ఇంకోటి ఏదో ఇస్తారు. దాంతో పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. జనరల్గా అంటే మోడ్ ఆఫ్ అప్రోచ్ మారిపోతుంది. టు బి ప్రిసైజ్ మోడ్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మారిపోతుంది. మనం జనరల్గా ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు చాప్టర్ని బట్టి టఫ్నెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్ చెప్పాను అనుకోండి. 8th క్లాస్ టాపిక్ అది కనెక్టివిటీ ఉంటుంది. అంటే 8th క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను మధ్యలో ఉన్న 9th క్లాస్ని టార్గెట్ చేసి చెప్తున్నాను. మనం 9th క్లాస్లో ఉన్నామనుకోండి. నేను ఏదన్నా ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తే 110% 8th క్లాస్లో ఉన్న చాప్టర్కి కనెక్టివిటీయే ఉంటుంది. 8th క్లాస్కి ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తే 7th క్లాస్ కనెక్టివిటీ ఉంటుంది. 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ చేస్తే 9th క్లాస్ కనెక్టివిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ వాళ్ళకి పాలినామిల్ చాప్టర్ చెప్పాను. ఆ పాలినామిల్ చాప్టర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 9th స్టార్ట్ అవుతుంది. అంటే 9th కొంచెం చటాకో దేడుపావు ఎక్కితే ఆ బేస్ తీసుకుని మేము దాన్ని బిల్డప్ చేసి ఇంకో 2 ఫార్ములా ఇచ్చి ఇంకొన్ని ప్రొసీజర్ చెప్పి దాన్ని బిల్డప్ చేస్తాం. యాక్చువల్గా జరిగేది సినారియో అది. ఇప్పుడు ఆ ఫస్ట్ ఎగ్జామ్ తోటి రిజల్ట్ ఎలా చెప్పాలి? చెప్పడానికి రాదు. పిల్లాడు ఎలా ఉన్నాడో, పిల్లలు ఎలా ఉందో, మా అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మా అబ్బాయి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే మీ దగ్గర డబ్బులు దెబ్బేయడానికి ఒక షాప్లో షాప్ కీపర్ చెప్పినట్టు చెప్పాలి. ఓ మీ వాళ్ళు సింపేస్తున్నారు, పొడి చేస్తున్నారు, నరికేస్తున్నారు, మర్డర్ చేస్తున్నారని. అంత సినిమా ఉండదు. టేక్ ఇట్ గ్రాంటెడ్. ధీరజ్ పేరెంట్స్ కొంచెం వాయిస్ ఆడియో ఆఫ్ చేసేయండి. మీరు ఆడియో ఆన్లో ఉంటే ఏమవుతుందంటే మీ దగ్గర ఏదైనా సౌండ్ అయితే మీద డిస్టర్బెన్స్ వస్తుంది. పేరెంట్సే ఉండండి, పిల్లలు అక్కర్లేదు. ధీరజ్ ఎస్. సో టేకింగ్ దట్ ఇన్ టు కన్సిడరేషన్ కనీసం 6 ఎగ్జామ్స్ పెట్టాలి. కనీసం 6 ఎగ్జామ్స్ అన్న పెడితే కానీ వాళ్ళ రియల్ పెర్ఫార్మెన్స్ నేను అనలైజ్ చేయలేము. ఎస్పెషల్లీ నేను అనలైజ్ చేయలేను. రీజన్ ఏంటంటే నెంబర్ 1 నేను సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ ఫస్ట్ చెప్తాను, తర్వాత స్టేట్ టెక్స్ట్ బుక్ చెప్తాను, తర్వాత నాకు సొంతానికి అనిపించినవి చెప్తాను. ఎగ్జామ్కి అవేమి ఇవ్వను. ఎందుకు ఇవ్వనంటే వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీ టెస్ట్ చేయడం కాన్సెప్ట్ అక్కడ. వాళ్ళు నేను ఇచ్చిన సమ్ములు ఎంతవరకు వాళ్ళు గ్రాస్ చేశారు, నేను ఏదన్నా టెస్ట్ పెడితే వాళ్ళు అందుకోగలుగుతారా లేదా, ఇవి మా టార్గెట్ ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు మీకు మార్క్సే కావాలనుకోండి, ఫర్ సపోజ్ యువర్ టార్గెట్ ఇస్ ఓన్లీ మార్క్స్ ఎట్ స్కూల్ అనుకోండి, అవర్ ట్యూషన్ ఇస్ నాట్ యువర్ కరెక్ట్ వెర్షన్. మీకు మాది సూట్ కాదు, నేనే చెప్తున్నాను, మాది సూట్ కాదు అసలు. స్కూల్కి ప్యారలల్గా నేను ఎప్పుడు పోను. రీజన్ చెప్తాను. యాక్చువల్గా 10th క్లాస్ వాళ్ళకి వాళ్ళ ఎగ్జామ్ పెట్టాను, పాలినామిల్స్ అనే చాప్టర్. వాళ్ళకి మొత్తం టెక్స్ట్ బుక్ అంతా చెప్పాను. టెక్స్ట్ బుక్లో ఓన్లీ 4 సమ్సే ఉన్నాయి. మీకు అది కూడా చూపిస్తాను. టెక్స్ట్ బుక్లో వాళ్ళకు ఉన్న సమ్స్ ఎంతంటే ఆ టాపిక్లో ఏ క్లాస్ కని ఇలా చెప్తాను. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఓన్లీ టెక్స్ట్ బుక్ సమ్స్. వీళ్ళకి నేను చెప్పిన పాలినామిల్ చాప్టర్లో ఈ పర్టికులర్ ఎక్సర్సైజే ఉంది. సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ రేంజ్లో ఉండే చాప్టర్ సమ్స్ ఇవి మాత్రమే. ఈ మాత్రంలోంచే ఫైనల్ బోర్డు వచ్చేస్తుందా ఒక్కొక్క క్వశ్చన్ అన్నా? రాదు కదా. ఈ చాప్టర్ చెప్పడానికి నాకు 8 క్లాసెస్ పట్టింది. అంటే ఏం చేశాను, దాని రిలేటెడ్ మన్ను మశానం మసాలాలు అన్నీ కలిపి అన్ని టెక్స్ట్ బుక్లు కలిపి ఆర్డి శర్మ టచ్ అయ్యేంత వరకు చెప్తే కానీ ఈ సిబిఎస్ఈ టెక్స్ట్ వర్కౌట్ అవ్వదు. తర్వాత 10th క్లాస్ సిబిఎస్ఈ వాళ్ళకి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ లైఫ్ అండ్ డెత్. లైఫ్ అండ్ డెత్ ఎందుకంటే జస్ట్ ఒక్క ఫార్ములా కూడా ఉండదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామినేషన్లో ఇది షూర్ క్వశ్చన్ అనమాట. ఈ మోడల్
మీకు టెక్స్ట్ బుక్లో ఎన్ని కనబడుతున్నాయి? 2 కనబడుతున్నాయి. నేను ఎన్ని చెప్పాను తెలుసా మీకు? ఫస్ట్ క్లాస్లో ఒక 6 చెప్పాను, నెక్స్ట్ క్లాస్లో 7 చెప్పాను ఆఫ్లైన్ వాళ్ళకి. మళ్ళీ ఏం చేశాను తెలుసా? మొత్తం మార్చేశాను, ఈ 2 మార్చేశాను. అంటే ఏంటి? ఇప్పటి వరకు మీ పిల్లలు మా ట్యూషన్లో చేరకుండా ఉంటే వాళ్ళు ఈ టెక్స్ట్ బుక్ ఒక్కటే నేర్చుకుంటున్నారు, దాన్నే బట్టి కొట్టి చదివేస్తున్నారు. ఇప్పుడు ఓపెన్ మార్కెట్లోకి వచ్చారు మీ వాళ్ళు. ఇది ఒక్కటి సరిపోదు, ఏ మూలకి సరిపోదు. నేను ఇప్పుడు 9th నుంచి 10th వచ్చిన వాళ్ళు చెప్తున్నా. ఇప్పుడు 9th నుంచి 8th నుంచి 9th వచ్చిన వాళ్ళు లెక్కేస్తే వాళ్ళు 8thలో గణిత ప్రకాష్ చేశారు. 8thలో గణిత ప్రకాష్ చేసి ఇప్పుడు 9th క్లాస్కి వచ్చారు. 7thలో గణిత ప్రకాష్ చేసి 8th గణిత ప్రకాష్కి వచ్చారు. సిబిఎస్ఈ బోర్డు ఏం చేసిందంటే ఉన్న సిలబస్ని కోసి పారేసింది, 1/4కి తగ్గించేసింది. క్రైటీరియా ఏంటంటే సిబిఎస్ఈ బోర్డు తగ్గించిన ఫోర్సు డ్రాప్అవుట్స్ ఎక్కువైపోతున్నాయి, పాస్ పర్సంటేజ్ జస్ట్ 97% వస్తుంది. మీరు చదువుకున్నప్పుడు మీకు గుర్తుందో లేదో, నెవర్ క్రాస్డ్ 50% ఆర్ 60% మీ చదువులప్పుడు. ఇప్పుడు పాస్ పర్సంటేజ్ సిబిఎస్ఈ 97, స్టేట్ 98. ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టి వాళ్ళు కూడా తోసేస్తాడు. అంటే చెత్తా చెదారం ఎవరు ఇక్కడ ఆగరనమాట. అది ఫుల్లో కొట్టుకుంటూ పైకి వచ్చేస్తుంది. వీళ్ళందరూ రేపు ఐఐటీలో చేరిపోయి దేశాన్ని ఉద్ధరించేస్తారు అలాంటి క్యాండిడేట్లు అందరూ. ఇప్పుడు రియలిస్టిక్గా మనం 10th క్లాస్ ఎలా చెప్తాము, కింద క్లాస్ నుంచి ఎందుకు బిల్డప్ చేస్తానో చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక్క సమ్ము ఫైనల్ ఎగ్జామినేషన్ 10th బోర్డులో 8 మార్క్స్ క్వశ్చన్. యాక్చువల్గా అది సెక్షన్లు మారుతుంటే ఒకటి 4 పడుతుంది. మినిమం ఈజ్ 4, మ్యాక్సిమం ఈజ్ 8. సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో √5 ఉంది, 3+2 √5 ఉంది, 6+2 ఉంది, 7 √5 1/2 ఉంది. మొన్న ఎగ్జామ్లో ఇది ఇచ్చాడు, ఎవడి బుక్లో లేదు ఇది సమ్ముడు. ఇదంతా ఒక మోడల్లో చేస్తారు, ఇది ఒక మోడల్ చేస్తారు. ఇది మోనామిల్ అంటారు, ఇది బైనామిల్ అంటారు. బైనామిల్ అప్రోచ్ రిలేటివ్లీ కోప్రైమ్ అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. సారీ, మోనామిల్. బైనామిల్ అనేది ఇర్రేషనల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ కాన్సెప్ట్లో నడుస్తుంది. ఇది డబుల్ కోటింగ్, 2 కలిపిన వెర్షన్. ఇది ఎక్కడుంది? ఆర్డి శర్మలో ఉంది, స్టేట్ సిలబస్లో ఉంటుంది. అంటే ఏంటి? ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్ ఏదీ రాలేదు. ఈ మొత్తం టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్లో 32 క్వశ్చన్స్లో జస్ట్ 2 మాత్రమే టెక్స్ట్ బుక్లో వచ్చున్నాయి. మొత్తం బ్లాక్ అండ్ బ్లూ. ఇక్కడ ఎమ్ నుంచి లెక్కేసి ఈ 9 లోపల ఈ మొత్తం కాన్సెప్ట్లో జస్ట్ 2 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ద బోర్డ్ టెక్స్ట్ బుక్. మరి వీళ్ళు ఎలా నేర్చుకోవాలి అంటే ఉన్న టెక్స్ట్ బుక్ కాకుండా వీళ్ళు చాలా వైడర్ యాంగిల్లో నేర్చుకోవాలి. స్కూల్లో అంత పేపర్ డిస్కషన్ కుదరదు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ఎక్సైజ్ కవర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్, వెంటనే PT1 వచ్చేస్తుంది, దీని రిలేటెడ్ టెక్స్ట్ బుక్ సమ్ చేస్తారు, ఖేల్ ఖతం దుకాన్ బంద్. వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కడొస్తుంది? ఇప్పుడు రియల్గా 10th క్లాస్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నేను చూపించింది సిబిఎస్ఈ 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్, అది కూడా ఈ ఇయర్ వెర్షన్. దీనిలో ఉన్న పేజీలు ఆల్మోస్ట్ 262. ఈ సమ్స్ అన్ని మీకు స్టేట్లో ఇంకొన్ని ఎక్కువ సమ్స్ తోటి అవే సమ్స్ ఉంటాయి. మళ్ళీ చూడండి, ఇప్పుడు నేను చూపిస్తోంది మీకు స్టేట్ టెక్స్ట్ బుక్, సేమ్ చాప్టర్లు కూడా మారవు, చాప్టర్లు కూడా సేమ్ ఉంటాయి. ఇదిగో సేమ్ సమ్స్ 1/√2, ఇదిగో 1/√2. ఇక్కడ తర్వాత 6+√2, √3+5, 3+2 √5, 3+2 √5 బదులు ఇక్కడ 3+2 √5 ఉంది. 6+√2, 6+√2. ఇది చూసారా? ఇది స్టేట్లో ఉంది. మొన్న సిబిఎస్ఈ ఫైనల్లో ఇది వచ్చింది, ఎవడు ఆన్సర్ చేయాలి? ఎందుకంటే వాళ్ళు సిబిఎస్ఈ కదా, మడిగట్టు కూర్చుంటారు కదా. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? టెక్స్ట్ బుక్ అరౌండ్ ఎక్కడ బైనామియల్ సర్డ్ కాన్సెప్ట్ లేదు. అసలు ఆ టాపిక్ స్టార్ట్ అయిందే ఇక్కడ, థియరమాటిక్ అప్రోచ్. అది ఇక్కడ బైనామిల్ వచ్చింది, సింగిల్ సర్డ్ వెర్షన్ వచ్చింది. ఇది డబల్ డ్యూయల్ వెర్షన్, దీని అమ్మ మొగుడు, టు బి ప్రిసైజ్, దీని అమ్మ మొగుడు. అసలు ఈ ఫార్మాటే లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? స్టేట్లో ఉంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ టెక్స్ట్ బుక్ చూస్తుందా? చూడదు. అదేం చూస్తుంది? వైడర్ యాంగిల్లో దీని అప్లికేషన్ ఉంది, దీని అప్లికేషన్ ఉంది, కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవాలి. వాళ్ళకు వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం అంటే స్కూల్ వాళ్ళు టెక్స్ట్ బుక్లు దాటి బియాండ్ లిమిట్స్ క్రాస్ అవ్వాలి, టెక్స్ట్ బుక్లు దాటి బయటికి వెళ్ళాలి. టెక్స్ట్ బుక్లు దాటి బయటికి వెళ్ళే కెపాసిటీ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే పీటీఎం వస్తుంది,
పీటీఎం ముందు 3 రోజులు రివిజన్ చేయించాలి. ఎగ్జామ్ వారం రోజులు దొబ్బుతుంది. మళ్ళీ ఏదో పండగ వస్తుంది. పండగ అయిపోయిన PT2 వస్తుంది. మళ్ళీ దానికో రివిజన్ సెషన్ వదిలేయాలి. ఈ లోపల క్వార్టర్లీ వస్తుంది. 15 రోజుల ముందు సిలబస్ ఆపేయాలి. క్వార్టర్లీ తర్వాత వారం రోజులు సెలవులు వస్తాయి. 3 రోజులు పిల్లలు రారు క్లాసులకి. మళ్ళీ తర్వాత అంటే ఏంటి, ఒక కామన్ టీచర్కి టెక్స్ట్ బుక్ కవర్ చేయడమే బియాండ్ దేర్ స్కోప్. టెక్స్ట్ బుక్లో ఉన్న రియల్ సిలబస్ కవర్ చేయడానికి వాళ్ళకి బియాండ్ ద స్కోప్ అవుతుంది. దీనికే తన్నులు తింటున్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు చాలా తంటాలు పడుతున్నారు. ఏదొస్తుందో తెలియక, ఏ అప్రోచ్లో వస్తుందో తెలియక. గవర్నమెంట్ ఇచ్చిన బ్లూ ప్రింట్లో కూడా వచ్చిన సమ్స్ ఉండవు. గవర్నమెంట్ బ్లూ ప్రింట్ రిలీజ్ చేస్తుంది టెక్స్ట్ బుక్ మారినప్పుడు. ఆ బ్లూ ప్రింట్లో క్వశ్చన్స్ కూడా ఉండవు. వెయిటేజ్ కూడా గ్యారంటీ లేని బతుకులు. ఇప్పుడు సినారియోలో CBSE సమ్స్ ఇక్కడతో అయిపోయినాయి. టెక్స్ట్ బుక్ మొత్తం ఉంది. దీనిలో ఉన్నవన్నీ దీనిలో ఉన్నాయి. ఇది చాప్టర్ 1. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చాప్టర్కి వెళ్తాను. అందరికీ కామన్గా చూపించేది ఏంటంటే చిన్న చిన్న టాపిక్స్ అన్నో చూపిస్తున్నాను. ఈ చాప్టర్ పేరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది నేను చూపిస్తోంది సింపుల్. ఒక పైనుంచి కిందకు వస్తాను నేను. 10th, 9th, 8thలో ఏం జరుగుతుందో చూద్దాం. CBSE 10th క్లాస్ సిలబస్లో ఉన్న ఎక్సర్సైజ్ 4.2 ఫైండ్ ద రూట్స్ అని చెప్పేసి తర్వాత కాటేజ్ ఇండస్ట్రీ ఉంది. ఇప్పుడు నేను స్టేట్లోకి సేమ్ చాప్టర్ ఓపెన్ చేస్తున్నాను, క్వాడ్రాటిక్. లెట్ us go with quadratic functions. ఎస్, నేను చూస్తోంది ఎక్సర్సైజ్ 4.2. దానిలో ఉన్న సమ్ కాటేజ్ ఇండస్ట్రీ. ఓకే, ఎక్సర్సైజ్ 4.2 ఇదిగో. x² - 3x - 100 0 స్టేట్ సిలబస్ CBSE. x² - 3x - 10 0 స్టేట్. ఇక్కడ ఎన్ని సమ్స్ ఉన్నాయి? 5 సమ్స్ ఉన్నాయి. ఇక్కడ అవే సమ్స్ 5 ఉన్నాయి. అవే సమ్స్ 5 ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. CBSE గొప్ప, స్టేట్ గొప్ప అని మొన్న పావుగంట ఏం లేదు, ఒక ½ an hour ఒక పేరెంట్ డిస్కషన్ పెట్టింది నాతోటి. ఆవిడ కన్విన్స్ చేయడానికి నా దోలు తెరిపోయింది. చివరికి నేను చెప్పా, బాబు నేను చెప్పాల్సింది చెప్పాను, మమ్మల్ని నమ్మి మీ పిల్లలకి మా మీద భరోసా ఉంటే చేర్చని చెప్పి పెట్టి పారేశాను. నేను ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయను, ఎలా కంపేర్ చేయను? ఇవన్నీ దానిలో ఉన్నాయి. ఇప్పుడు CBSE గొప్పదా, స్టేట్ గొప్పదా అంటే ఏం చెప్పాలి? మరి ఎవరు ఎక్స్పోజర్ ఇస్తే వాళ్ళే పెద్దోళ్ళు కదా. మరి వీళ్ళు ఎక్స్పోజర్ ఎక్కువ ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్స్. 2x² - x + 1/8 0. ఇగో 2x² - x + 1/8 0. 100x² - 20x + 1 0. 100x² - 20x + 1 0. ఇప్పుడు దీనిలో ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఈ సమ్స్ ఎక్కడైపోయినాయి? స్టెప్ ప్రాబ్లమ్స్ జస్ట్ 4 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? కాటేజ్ ఇండస్ట్రీతో అయిపోయింది సమ్ము. ఇదిగో కాటేజ్ ఇండస్ట్రీ. ఇక్కడ ఇంకా ఉన్నాయి. అంటే అదర్ దాన్ దిస్ ఇవన్నీ CBSE టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. ఇప్పుడు సమ్ టు సమ్ చూడండి. ఫైండ్ 2 numbers whose sum is 27. ఇదిగో ఫైండ్ 2 numbers whose sum is 27, ప్రొడక్ట్ ఈజ్ 182. ఇది మీరు CBSE చూస్తున్నారు. ఇది నేను చూపిస్తోంది స్టేట్. కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ సర్టన్ నెంబర్ ఆఫ్ పాటరీ. కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ సమ్ సర్టన్ ఆఫ్ పాటరీ. అంటే ఇప్పుడు వీడు వైడర్ ఎక్స్పోజర్ ఇస్తున్నట్టేగా. టెక్స్ట్ బుక్ వాడు ఇవ్వట్లేదు, CBSE టెక్స్ట్ బుక్ వాడు ఇవ్వట్లేదు. మనం ఏం చేయాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే టాపిక్ నేను స్టార్ట్ చేశాను కాబట్టి క్వాడ్రాటిక్ రిలేటెడ్ సమ్స్ నేను వైడర్ ఎక్స్పోజర్ వాళ్ళకి ఇస్తే ఎలాంటి ట్విస్ట్ ఇచ్చినా సమ్ చేయగలుగుతాడు. నేను దాని స్టేట్లోంచి వస్తుందని చెప్పట్లేదు, ఎలాంటి ట్విస్ట్ ఇచ్చినా చేయగలుగుతాడు. ఈ 5 సమ్ములతో పంచాయతీ అయిపోతుందా? అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. ఎక్సర్సైజ్ 4.3 చాప్టర్ అయిపోయింది. నేను ఇప్పుడు స్టేట్ సిలబస్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్తున్నాను. ఎక్సర్సైజ్ 4.3 ఎక్కడుంది అది? ఇగో ఇది 5.4. 2x² - 3x + 5 0. 2x² - 3x + 5 0. kx × x - 2 + 6 0. kx × x - 2 + 6 0. Is it possible to design a rectangular park of perimeter 80? Is it possible? ఈ ఎక్సర్సైజ్ లేదు. 5.3 ఫుల్ స్కిప్ గోవిందా డామ్ డామ్. ఇవేమీ లేవు. ఈ చాప్టర్కి ఒకటే ఫార్ములా. ఈ కొత్త ఎక్సర్సైజ్ కొత్త ఫార్ములా ఏం పుట్టుకు రాలేదు. ఎక్స్పోజర్ పెరిగింది. ఇక్కడ వాటర్ ట్యాప్స్ సమ్ వచ్చింది, ట్రైన్ స్పీడ్ సమ్స్ వచ్చాయి, ఏరియాస్ ఆఫ్ ఏ స్క్వేర్స్ వచ్చాయి, ఏజ్ మోడల్స్ వచ్చాయి. ఇవన్నీ స్కిప్ ఈ టెక్స్ట్ బుక్ లో.
జస్ట్ 2 క్వశ్చన్స్ మాత్రమే స్టేట్ దిగాయి. ఇంకో కామెడీ చెప్తాను. వీళ్ళకి రియల్ నెంబర్స్ 10th క్లాస్ వాళ్ళకి రియల్ నెంబర్స్ అంటే వాళ్ళ పరిభాషలో ఎక్సర్సైజ్ 1.1, ఎక్సర్సైజ్ 1.2, చాప్టర్ 2 క్లోజ్. స్టేట్ వాళ్ళకి రియల్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసా? వాళ్ళకి రియల్ నెంబర్స్లో రియల్ నెంబర్స్ యాక్చువల్ థియరమేటిక్ అప్రోచ్. దీనిలో థియరమ్స్ ఉంటాయి, ఒక 6 థియరమ్స్. అసలు యూక్లిడ్ అల్గోరిథం నుంచి బేస్ అయి స్టార్ట్ అయ్యి మ్యాథ్స్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఫాలోడ్ బై ఇప్పుడు నేను చూపించిన ఎక్సర్సైజులు 1.3 ఫాలోడ్ బై గ్రాస్ రియల్ నెంబర్స్ స్టేట్ వాళ్ళకు ఉన్నాయి. సిబిఎస్ఈ ఇక్కడ అయిపోయింది, మీకు టెక్స్ట్ బుక్ అయిపోయింది. ఓకే, లాగరిథమ్స్ మీద ఒక ఫుల్ టాపిక్ ఉంది స్టేట్ వాళ్ళకి. సిబిఎస్ఈ వాళ్ళకి లాగరిథమ్స్ లేదు. సిబిఎస్ఈ వాళ్ళకి లాగరిథం ఎక్కడ వస్తుంది? 12th క్లాస్లో వస్తుంది. కానీ మీరు 10th అయిపోగానే 12th సిబిఎస్ఈ 11th సిబిఎస్ఈ చేర్చట్లేదు. అన్ని కార్పొరేట్ కాలేజీలో చేరుస్తున్న నారాయణ, చైతన్య, మన్ను, మశానం, ఫిజిక్స్ వాళ్ళ, కెమిస్ట్రీ వాళ్ళ, సాంస్క్రిట్ వాళ్ళ, తమిళ వాళ్ళ, ఉర్దూ వాళ్ళ. మీరు వచ్చేది డైరెక్ట్గా స్టేట్కి వచ్చేస్తున్నారు. కనెక్టివిటీ స్టేట్ రావడంతో ఈ లాగరిథమ్స్ వాళ్ళకి ఎలా వస్తుంది? లాగరిథమ్స్ లేకుండా ఫిజిక్స్ క్యాలిక్యులేషన్స్ ఎలా వస్తాయి? ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ క్యాలిక్యులేషన్స్కి క్యాలిక్యులేటర్స్ నాట్ అలౌడ్. కెమిస్ట్రీలో కూడా పిహెచ్ స్కేల్ కావాలి, నెగిటివ్ పిహెచ్ స్కేల్ వాల్యూ కావాలి సాపోనిఫికేషన్ ప్రాసెస్ తెలుసుకోవడానికి సోపుకి. మరి లాగరిథమ్స్ అనే కాన్సెప్ట్ లేకుండా ఫిజిక్స్ వాళ్ళు ఎలా చేయగలుగుతారు సిబిఎస్ఈ వాళ్ళు? ఇదంతా రియల్ నెంబర్సే. ఇంకా ఉంది, అప్పుడే కాలేదు, సెట్ థియరీ కూడా రియల్ నెంబర్సే. ఈ సెట్ థియరీ కూడా కంప్లీట్ చేస్తే కానీ అప్పటికి ఇది ప్రాక్టికల్ గా ఈ చాప్టర్ రియల్ నెంబర్స్ అయినట్టు కాదు. మరి ఇప్పుడు వీళ్ళకి రేపు నాడు సిబిఎస్ఈ స్టేట్ వాళ్ళిద్దరూ ఇంటర్లో చేరతారు. సిబిఎస్ఈ వాడి టార్గెట్లో ఈ చాప్టర్స్ ఏం లేవు, వాడి టెక్స్ట్ బుక్ లో కానీ పోర్షన్లో కానీ. రేపు ఇంటర్లో వాడికి ఈ కాన్సెప్ట్ వాడు వెనకబడ్డట్టేగా. ఇంకో పాయింట్ ఏంటంటే, మొత్తం స్టేట్ తెలంగాణ, ఆంధ్ర కలిపితే ఓన్లీ 15 to 20% ఆర్ సిబిఎస్ఈ స్టూడెంట్స్. ఓన్లీ 15 to 20. రిమైనింగ్ ఇంకొక 5% ఐసిఎస్ఈ సిలబస్ ఉంటారు. ఐసిఎస్ఈ ఓన్లీ ఇంటర్నేషనల్ స్కూల్సే సజెస్ట్ చేస్తాయి 5%. మిగతా 25 పక్కన పెడితే మ్యాక్సిమం 75% స్టేట్ బుక్లో మీ పిల్లలకున్న బ్రెయిన్ కెపాసిటీ ఉన్న పిల్లలకే వాళ్ళకి ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇంకో విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ పాలినామియల్స్ అయిపోయింది కదా, లెటర్స్ ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్లో సిబిఎస్ఈ ఏ చాప్టర్ అయినా అంతే ఉంటుంది. సిబిఎస్ఈ వాళ్ళు ఆఫర్లో ఉంటారు, అతి తక్కువ సిలబస్. మరి వాళ్ళకి కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది? ఆర్డి శర్మ చేయాలి. పెయిర్ ఆఫ్ స్టేట్ లైన్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీకు సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ 3.1 ఇండెక్స్ ఫాలోడ్ బై ఎక్సర్సైజ్ 3.2, ఇక్కడ ఒక 5 సమ్స్ ఫాలోడ్ బై ఇక్కడ ఒక 5 సమ్స్, మొత్తం 10 సమ్స్ స్టెప్ ప్రాబ్లమ్స్ తోటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అయిపోయినాయి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో ఫార్ములాస్ ఉండవు, జస్ట్ 2 ఈక్వేషన్లు ఉంటాయి, వాటిని సాల్వ్ చేయాలి. వాడిచ్చే స్టెప్ ప్రాబ్లమ్స్కి మనం ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకుని మనం సాల్వ్ చేయాలి. లెట్ us go with the pair of linear equation from state syllabus. ఓకే, ఎక్సర్సైజ్ 4.1 ఇవి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ సేమ్ సమ్స్ ఉన్నాయి, ఈ స్టెప్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ దాకా. ఫాలోడ్ బై ఇదంతా ఉంది, ఈ స్టెప్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఫాలోడ్ బై ఇవి అసలు ఈ మోడల్ లేనే లేదు అక్కడ, ఈ మోడల్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లేదు, మళ్ళీ స్టెప్ ప్రాబ్లమ్స్. ఎవరికి ఇప్పుడు సిబిఎస్ఈ స్టేట్ ఇద్దరు బయటికి వెళ్ళారు పబ్లిక్ డొమైన్లోకి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి. ఈ నాలెడ్జ్ వాడికి ఎక్కువ ఉంటుందా, టెక్స్ట్ బుక్ మాత్రమే బట్టి కొట్టడానికి ఎక్కువ వస్తుందా? ఇంకొక చాప్టర్, ఇంకో దారుణమైన చాప్టర్ చూపిస్తా, ప్రోగ్రెషన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే దీనిలో 3 ఫార్ములాలు ఉంటాయి. అర్థమెటిక్, ప్రోగ్రెషన్ 3 రకాలు ఉంటాయి, అర్థమెటిక్, జామెట్రిక్, హార్మోనిక్. ఈ టెక్స్ట్ బుక్ 2014లో మారింది స్టేట్. ఇది మారక ముందు హార్మోనిక్ ప్రోగ్రెషన్ కూడా ఉండేది టెక్స్ట్ బుక్ లో, అంటే అర్థమెటిక్, జామెట్రిక్, హార్మోనిక్. ఈ సిబిఎస్ఈ వాళ్ళు కరోనా తర్వాత టెక్స్ట్ బుక్ మార్చారు. ఏపీతో రిస్ట్రిక్షన్ అయిపోయింది వీళ్ళకి. ఏపీలో ఉన్న సమ్స్ అన్ని బాక్సులతో సహా సేమ్ ఉంటాయి. జస్ట్ యు సీ దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ అండ్ సిబిఎస్ఈ. ఇగో ఈ లాక్స్ సమ్ ఉంది కదా,
ఈ అమ్మాయి పరిగెత్తే సమ్ ఉంది కదా, ఇదిగో బొమ్మలు కూడా సేమ్ ఉంటాయి. ఇదిగో లాక్స్, పరిగెత్తే అమ్మాయి. 200 లాక్స్ వర్ స్టాక్డ్, ఇదిగో 200 లాక్స్ వర్ స్టాక్డ్. ఇదిగో బకెట్ సమ్ము, ఇదిగో స్పైరల్ సమ్ము, ఇదిగో స్పైరల్ సమ్ము. కేల్ అయిపోయింది, ఇక్కడతో సినిమా క్లోజ్ చాప్టర్. వీళ్ళకి ఇంకా అడిషనల్ గా జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంది. సేమ్ చాప్టర్, నాట్ ఎండెడ్. అంటే ఇప్పుడు 100%లో 20% పక్కన పెట్టేస్తే 80% వాళ్ళకి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు జామెట్రీ ప్రోగ్రెషన్ చేయాలి, ఎక్సైజ్ 6.4. వీళ్ళకి జామెట్రీ సీక్వెన్స్ మీద ఇంకో 2 ఎక్సైజ్ ఉన్నాయి. అంటే ఏమవుతుంది, ఫిల్టర్ కొట్టేశారు, సగం చేశారు చాప్టర్ని సిబిఎస్ఈలో. అసలు ఈ కాన్సెప్టే లేదు. ఇది ఎక్కడ వస్తుంది వాళ్ళకి, 11th సిబిఎస్ఈలో వస్తుంది. నేను ఎంఎస్సి వరకు మ్యాథ్స్ చెప్పాను. ఎంఎస్సి వరకు మ్యాథ్స్ చెప్పి జస్టిఫై చేయలేక, ఇంజనీరింగ్ మ్యాథ్స్ వాళ్ళు జస్టిఫై చేయలేక నేను ఇంటర్కి లిమిట్ అయిపోయాను. అంటే ఇంటర్ వరకు ఏ సిలబస్ కంటిన్యూ అవుతుందో నాకు తెలుస్తుంది. సిబిఎస్ఈ 11th 12th కూడా ఒక 12 ఏళ్ళు చెప్పాను నేను, 12 years చెప్పాను. డిగ్రీ ఒక 6 ఏళ్ళు చెప్పాను మ్యాథ్స్. తర్వాత నేను లిమిటైజ్ చేసుకున్నా. ఇప్పుడు 6.5కి వచ్చాం, అయిపోయిందా. తర్వాత ఫ్యూచర్లో మీ పిల్లల బతుకుల్ని డిసైడ్ చేసే చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ. అది ఎంత ఇంపార్టెంట్ అంటే, రేపు నాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వస్తే 1B స్టార్ట్ అవుతుంది. టెక్స్ట్ బుక్ 2 parts అవుతుంది. ఒకటి క్యాల్కులస్ పార్ట్, ఇంకోటి కోఆర్డినేట్ పార్ట్ అనుకోండి. కోఆర్డినేట్ క్యాల్కులస్ కలిపి ఒకటి, ఆల్జిబ్రా ఒకటి. కోఆర్డినేట్ జామెట్రీ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇది సుమారుగా ఒక 400 ప్రాబ్లమ్స్ అవుతాయి ఈ ఒక్క చాప్టరే. ఇప్పుడున్న ఈ ఒక్క చాప్టర్లు ఇంటర్లోకి వెళ్ళంగానే మినిమం 200. ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా 400 చాప్టర్ అయితే. ఎక్సర్సైజ్ 7.1 ఇది స్టేట్ సిలబస్. ఐఎమ్ గోయింగ్ విత్ ద సేమ్ చాప్టర్. ఎందుకంటే మీకు కంపారిజన్ చెప్తే నేను కింద డౌన్ ద లైన్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది ఏం జరుగుతోంది మన ఇండియాలో, ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్ర కంపేర్ టు సిబిఎస్ఈ. సరే, ఈ బొమ్మ కనబడుతోంది కదా. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ -174, -3 in 2, 3 బొమ్మ. ఇదే సినిమా, ఇదిగో బొమ్మ. ఎవ్రీ సమ్ యూ టేక్ దేర్ ఇస్ ఎగ్జాక్ట్లీ రెప్లికా. ఇక్కడ వరకే ఉంది, ఇక్కడ వరకే ఉంది. ఇదిగో -1, -2, 1, 0. ఇక్కడ ఉన్న సినిమా ఎక్కడుంది, అయిపోయింది, చాప్టర్ అయిపోయింది. ఎక్కడుంది, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్ విత్ ద వెర్టిసెస్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్ విత్ ద వెర్టిసెస్. సమ్వేర్ ఎక్కడ ఉంటుంది, లోపల దాక్కుంటుంది. తర్వాత వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఏముంది, సెక్షన్ ఫార్ములా ఉంది, ఫాలోడ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఉంది, ఫాలోడ్ బై స్లోప్ కాన్సెప్ట్ ఉంది, ఫాలోడ్ బై ఇంత కాన్సెప్ట్ ఉంది. ఇదిగో ఇవన్నీ ఇక్కడ చాప్టర్ అయిపోయింది. 7 సిబిఎస్ఈ సిలబస్ ఇక్కడతో అయిపోయింది. టెక్స్ట్ బుక్ క్లోజ్. వీళ్ళకి 2 ఫార్ములాలే, ఒక డిస్టెన్స్ సెక్షన్ ఫార్ములా. సేమ్ సమ్స్ ఎగ్జాక్ట్గా ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ఎగ్జాక్ట్గా ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఫాలోడ్ బై ఇంకా ఎక్స్ట్రా సినిమా కూడా ఉంది, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్. తర్వాత నెక్స్ట్ స్లోప్, అంటే ఇన్ని పేజెస్ ఆఫ్ టాపిక్ ఎక్స్ట్రా ఉంది స్టేట్ వాళ్ళకి. రేపు ఇంటర్లోకి రాగానే వాడు ఇక్కడి నుంచి మొదలెట్టాడు కదా. వాడు ఇక్కడ ఎందుకు ఆపేస్తాడు, సిబిఎస్ఈ టార్గెట్ కాదు కదా, మీరు స్టేట్లోకి మారుతున్నారు కదా. అప్పుడు ఏమవుతుంది, ఈ నాలెడ్జ్ ఎవరికి ఉంటుందో హీఈస్ గోయింగ్ టు బి ద విన్నర్, ఎస్పెషల్లీ ఇన్ అవర్ స్టేట్స్. టోటల్ దేశం మొత్తం మీద నేను మహారాష్ట్ర బోర్డు ఒక 2 గిరాకీలు ఉంటే చెప్పాను, బీహార్ బోర్డు ఒకటి చెప్పాను, 2 బోర్డులు. ఎందుకు పనికిరాని చెత్త సినిమా అది, అసలు టెక్స్ట్ బుక్ లో సామాన్ ఉండదు. ఇప్పుడు దాన్ని సరి సమానం చేశారు కొత్త సిబిఎస్ఈ గణిత ప్రకాష్. మీకు అర్థమైంది కదా ఇప్పుడు డిఫరెన్స్. ఎవ్రీ సమ్ ఆఫ్ దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ డబుల్ ఆఫ్ దిస్. ఇంకొక సినిమా గుర్తిస్తా, సిమిలర్ ట్రయాంగిల్స్. దీని తర్వాత చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఎందుకు, ట్రిగనామెట్రీ లైఫ్ అండ్ డెత్. పిల్లలు భయపడినా లేకపోతే సంకనాగిపోయినా ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే 1A అనే టెక్స్ట్ బుక్ ఇంటర్లో ఉంటుంది. జస్ట్ ఫార్ములాసే ఒక 120 ఉంటాయి. 10th క్లాస్లో 3 ఫార్ములాస్ ఉంటాయి, సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా 1, కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అక్కడికి వచ్చేప్పటికి 100+ ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు సిబిఎస్ఈ ట్రిగనామెట్రీ ఏముందో చూద్దాం. ఎక్సర్సైజ్ 8.2
ఐఎమ్ గోయింగ్ టు కంపేర్ విత్ ట్రిగనామెట్రీ. ఎక్కడుంది ట్రిగనామెట్రీ? ఆఫ్టర్ డే యాక్చువల్ సిమిలర్ ట్రయాంగిల్స్ మీకు బీభత్సాన్ని డిఫరెన్స్ తెలుస్తుంది. ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, similar triangles, later trigonometry, tangents and secants. Yes. Now coming to trigonometry. Okay, trigonometry lo ee sums depth practical ga asali ee exercise trigonometric values unna sums exercise 8.2 oka 4 sums unnayi. ఇక్కడ ఎక్సర్సైజ్ 11.2 వాల్యూస్ ఉన్న బేసు స్టెప్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి స్టేట్ సిలబస్ లో. ఫాలోడ్ బై, అసలు ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు సిబిఎస్ఈలో లేనే లేదు ఇది. దీనికి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 0, 30, 45, 60, 90 కాకుండా కొన్ని ఆల్ఫా ప్లస్ బీటా కలిపితే 90 వచ్చే కాన్సెప్ట్ ఉన్న యాంగిల్స్ అవి అసలు ఇక్కడ లేవు. 12, 72, 31, 59 టేబుల్లో ఉండవు. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 90 వస్తుంది. అసలు ఈ కాన్సెప్టే టెక్స్ట్ బుక్ లో లేదు. డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫార్ములా రిలేటెడ్ సమ్ ఎక్సెస్ పాయింట్ వెళ్ళిపోయాడు. ఫార్ములాస్ అయిపోయినాయి. ఎన్ని సమ్స్ తోటి? ఒక 10 సమ్స్ తోటి. ఇప్పుడు వాళ్ళకి ఇది ఎక్స్ట్రా ఉంది. స్టేట్ వాళ్ళకి, మీ సిబిఎస్ఈ వాళ్ళకంటే ఇంకో 10 సమ్లు ఎక్స్ట్రా, ఎక్సైజ్ ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు ఈ ఒట్టి ఎక్సైజ్ ఉండదు కదా, దీని కాన్సెప్ట్ ఉంటుంది కదా. 90 మైనస్ తీటా థియరమ్స్ ఉంటాయి, ఒక 6 థియరమ్స్ వీళ్ళకి ఎక్స్ట్రా. ఫాలోడ్ బై వీళ్ళకున్న సమ్ములు, ఈ లాస్ట్ సమ్స్ అన్ని ఇవి ఉన్నాయి. √1 + sin a చూడండి, సమ్ములు చూడండి. ఇగో √1 + a/1 - sin a, √1 + a/1 - sin a, sin a + cosecant a whole square + cos a + secant a whole square, sin a + cosecant a whole square. అంటే ఏం జరిగింది? ఇదంతా దీనిలో ఉంది. సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్కి వస్తే సిబిఎస్ఈ వాళ్ళకి తేల్స్ థీరం ఒకటే ఉంది. తేల్స్ థీరం రిలేటెడ్ 2 ఎక్సైజ్ ఉంటాయి. అంటే ఇప్పటికి మీకు 7th చాప్టర్ చూపిస్తున్నాను. ఎవరికి ఎక్కువ కాన్సెప్ట్ ఉంది, ఎవరి పిల్లలకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, రేపు ఇంటర్లో జాయిన్ అయ్యే టైంకి. నారాయణ చైతన్య లేని వాడు 6th, 7th నుంచి 8 అని చెప్పి వాడికి ఇంటర్ చెప్తారు, 10th చెప్పకుండా. 1 డే హెడ్ మొహానం పుస్తకాలు కొట్టేసి బట్టి కొట్టిస్తారు. వాళ్ళందరూ ఆ సినిమా వేరు. అసలు నేను ఈ కార్పొరేట్ కల్చర్ లేనప్పుడు, భూమి పుట్టినప్పటి నుంచి చెప్తున్నా మ్యాథ్స్. ఇప్పుడు 38 years. అసలు ఒక్క కార్పొరేట్లు కూడా అప్పుడు అన్ని గవర్నమెంట్ బుక్స్ మన ఛాన్స్ సిరీస్ ఉండేది. వీఆర్ ఇంటూ సిమిలర్ ట్రయాంగిల్స్ కదా. ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ ఫాలోడ్ బై అప్లికేషన్స్, సర్కిల్స్. ఇటు వచ్చిందంటే ఇక్కడ ఉంటుంది సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకే, ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ చూడండి. 10th క్లాస్ వాళ్ళకి ఎక్సర్సైజ్ 6.2 టేల్స్ థీరం రిలేటెడ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఇయర్ తీసేశారు. ఇవి ఏమీ లేవు, ఇక్కడ దాకానే ఉన్నాయి. అది కూడా ఇక్కడ దాకానే ఉంది స్టేట్ టెక్స్ట్ బుక్ లో. చూపిస్తాను మీకు. స్టేట్ టెక్స్ట్ బుక్ లో ఉన్న సమ్ములు. ఫిగర్ 6.21 ఎక్కడుంది? ఏబిసిఆర్ పాయింట్స్ ఓపి ఓక్యూ, ఏబిసిఆర్ పాయింట్స్ ఓపి అండ్ ఓక్యూ. ఇదిగో బొమ్మ, ఇదిగో బొమ్మ చూడండి. సేమ్ బొమ్మ, ఇదిగో బొమ్మ, సేమ్ బొమ్మ, ఇదిగో బొమ్మ. ఇక్కడతో అయిపోయింది చాప్టర్ 6.2. ఇదంతా తీసేశారు. కరోనా తర్వాత ఇదంతా తీసేశారు సిమిలర్ ట్రయాంగిల్స్. స్టేట్ వాడు ఇంచు కూడా తగ్గించలేదు. ఆడికి పండగ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ థీరము, ఎస్ఏఎస్ సిమిలారిటీ థీరము, ఆర్హెచ్ఎస్ సిమిలారిటీ థీరము, ఫాలోడ్ బై పైథాగరస్ థీరము, పైథాగరస్ కన్వర్సు. ఇవన్నీ ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ఇక్కడ దాకా ఉంది, ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్స్. సిబిఎస్ఈ వాళ్ళకి అసలు కన్స్ట్రక్షన్ లేవు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది? సిబిఎస్ఈ బాగుందా, స్టేట్ బాగుందని అడిగితే స్కూల్ లిమిటెడ్ టు ఓన్లీ దిస్ వన్. స్కూల్ వెర్షన్ మాక్సిమం వాళ్ళు స్కూల్ టెక్స్ట్ బుక్ లో టెక్స్ట్ బుకే చెప్పగలుగుతారు. వాళ్ళు బౌండరీస్ దాటలేరు. ఏమన్నా చేస్తే ఎక్స్ట్రా క్వశ్చన్స్ అని సపరేట్ గా క్వశ్చన్ బ్యాంక్ ఇవ్వగలుగుతారు ఒక మెటీరియల్ ప్రింట్ చేసి. కానీ ఎంతమంది సిబిఎస్ఈ వాళ్ళు టెక్స్ట్ బుక్ దాటి చేయగలుగుతారు? 2 ఆప్షన్స్. పేరెంట్స్ బాగా ఇంట్రెస్ట్ ఉండి మాలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో చేరుస్తారు. చేర్చినప్పుడు మాత్రమే అది జస్టిఫై అవుతుంది. ఇప్పుడు మీకు క్లియర్ గా నేను 10th చూపించాను.
10th 2 సిలబస్లు చూపించాను. సేమ్ విత్ రెస్పెక్ట్ టు 9th, సేమ్ విత్ రెస్పెక్ట్ టు 8th. 2 అంటే ఏంటి, ఈ ఒక్క టెక్స్ట్ బుక్ నమ్ముకుంటే ఏది సరిపోదు. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, సిబిఎస్ఈ ఫస్ట్ చెప్తాను, తర్వాత స్టేట్ చెప్తాను. అంటే దీనిలో ఇది కవర్ అయిపోతుందా, కవర్ అవ్వట్లేదా? మీకు అన్ని సమ్ చూపించాను. ఎవ్రీ సమ్ ఆఫ్ ద సిబిఎస్ఈ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ స్టేట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లాస్ అండ్ క్రీడ్. 9th and 10th ఐఎమ్ టాకింగ్ అబౌట్. అన్ని దీనిలో ఉంటాయి. సో ఫస్ట్ సిబిఎస్ఈ చెప్తాను, తర్వాత స్టేట్ చెప్తాను. నేను ఇవాళ 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాను, చెప్పింది ఏది లేదు అక్కడ, ఆ మోడల్లో ఇవ్వలేదు క్వశ్చన్ పేపర్. వాళ్ళకి ఎక్స్పోజర్ రావాలి, ఇది లేదు క్వశ్చన్, ఇది లేదు క్వశ్చన్, ఇది సేమ్ ఇచ్చాను, దీనిలో మసాలా పెట్టాను, ఈ క్వశ్చన్ స్ట్రక్చర్ ఇచ్చాను, ఈ క్వశ్చన్ మార్చేశాను, తర్వాత ఈ గ్రాఫ్స్ రఫ్గా చెప్పాను. అంటే 3-4 క్వశ్చన్లు నేను టెక్స్ట్ బుక్ దాటిచ్చా. ఇప్పుడు మా వాడు ఇంటెలిజెంటా లేదా, మా వాడు పెర్ఫార్మెన్స్ లేదా అని క్వశ్చన్లు వేసారనుకోండి, నేనేం చేయగలుగుతాను, ఎలా చెప్పను? వాళ్ళు ఫస్ట్ టైం వింటున్నారు ఇలాంటి అప్రోచ్. ఇది బోర్డు టార్గెట్, స్కూల్లో వచ్చే సొల్లు మార్కుల టార్గెట్ కాదు, బోర్డు టార్గెట్. ఆ బోర్డు టార్గెట్లో ప్రతి చాప్టర్కి నేను ఇలా క్వశ్చన్స్ చెప్పి, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి, ఆ క్వశ్చన్స్ కాకుండా వేరే క్వశ్చన్స్ ఎగ్జామ్ పెట్టి, మళ్ళీ వాళ్ళకి తెలియవు కాబట్టి ఇవాళ పొద్దున 1.5 క్లాస్ తీసుకున్నా 10th క్లాస్ వాళ్ళు, మళ్ళీ ఇవే నేనే చెప్పి వాళ్ళకి ఇలా ప్రతి చాప్టరు ఒక ఎగ్జామ్ బుక్ సపరేట్గా రాస్తే ఈ టెక్స్ట్ బుక్కి ఆల్మోస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ ఎక్స్పోజర్ వస్తుంది. అంటే మేము ఫస్ట్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్కే చెప్తున్నాను మీ భాషలో, కానీ నేను చెప్తోంది స్టేట్ దానిలో పార్ట్ అయిపోయింది. ఎవ్రీ సమ్ ఎవ్రీ టాపిక్ ఉంది. ఇప్పుడు ఈ సిబిఎస్ఈ వాళ్ళకి ఎక్స్ట్రా లాగరిథమ్స్ సెట్స్ మీకు చూపించాలని చెప్పాలి ఇప్పుడు నేను. ఎందుకంటే రేపు ఇంటర్కి వెళ్తే రామచంద్ర స్టూడెంట్ బయటికి వెళ్తే వాడి దగ్గర దమ్ము లేని పార్టీ ఉండకూడదు, వాడికి అన్నీ తెలిసి ఉండాలి, వాడు సిబిఎస్ఈనా డ్రాబ్యాక్ రాకూడదు. మేమేం చెప్తామంటే ఫస్ట్ సిబిఎస్ఈ చెప్తాను, తర్వాత స్టేట్ చెప్తాను. ఇది జనరల్గా నవంబర్ ఎండింగ్కి టెక్స్ట్ బుక్ అయిపోతుంది. మళ్ళీ డిసెంబర్ 9th 10th కూడా, 9th 10th ఇద్దరికి నవంబర్ ఎండ్కి మా టెక్స్ట్ బుక్లు అయిపోతాయి. సిబిఎస్ఈ, స్టేటు, నా మోడలు, ఎగ్జామ్స్ సహా అయిపోతాయి. తర్వాత ఏం చేస్తామంటే రౌండ్ నెంబర్ 2 చేస్తాం. రౌండ్ నెంబర్ 2 మళ్ళీ మొత్తం టెక్స్ట్ బుక్స్ అంతా నేను ఇంపార్టెంట్ పేపర్స్ అని చేస్తాను. అప్పుడు డల్ స్టూడెంట్స్, ఇంటెలిజెన్స్ సపరేట్ గ్రూప్ ఫామ్ చేసి డల్ స్టూడెంట్స్ ఓన్లీ ఇంపార్టెంట్ చాప్టర్ చెప్తాను. ఒక 5 చాప్టర్లు చెప్తే వాళ్ళు పాస్ అయిపోతారు, ఇంతలో అనవసరం. తర్వాత ఏంటో తెలుసా, ఫిబ్రవరిలో నేను కవర్ చేసే ఎంసీక్యూలు 650, అన్ని టెక్స్ట్ బుక్లో పోర్షనే. ఇవన్నీ సిబిఎస్ఈలో వచ్చే మోడల్స్. మొన్న సిబిఎస్ఈ బోర్డులో ఒక్క క్వశ్చన్ తప్పితే ఫుల్ పేపర్ అంతా ఈ సెట్ ఆఫ్ డిస్కషన్స్ లోంచే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి పేపర్ చూస్తారా? పేపర్ 1 విత్ 55 క్వశ్చన్స్, పేపర్ 2 విత్ అదే మొత్తం 2 కలిపి 120 క్వశ్చన్స్, పేపర్ 3 70 క్వశ్చన్స్, ఇలా మొత్తం పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6, పేపర్ 7, పేపర్ 8, పేపర్ 9, పేపర్ 10, పేపర్ 11 పేపర్స్, ఏ మినిమం సెట్ 55 పర్ పేజ్. అంటే 600+ టెక్స్ట్ బుక్ దాటి ఒక్కటి కూడా టెక్స్ట్ బుక్లో ఉండదు. ఒక్క క్వశ్చన్ నేను సెలెక్ట్ చేసిన టెక్స్ట్ బుక్ ఉండవు. ఇవన్నీ ప్రీవియస్ బోర్డ్స్లో వచ్చినవి, ప్రీవియస్ బోర్డులో వచ్చి నేను జనరేట్ చేసిన క్వశ్చన్స్. ఇవి ఇప్పటి వరకు ఎప్పటి నుంచి 2014 నుంచి చెప్తున్నాం ఇలాగా. ఇప్పుడు ఏమన్నా కొత్త మోడల్ వచ్చింది ఇప్పుడు సిబిఎస్ఈ వాళ్ళకి, దీనిలో యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఉండే 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళకి పేజ్ నెంబర్ 11తో పాటు పేజ్ నెంబర్ 12 వస్తుంది అనమాట. ఇవన్నీ డిస్కస్ చేస్తాం. క్యాన్ యూ ఎక్స్పెక్ట్ ఎనీ ఆఫ్ యువర్ ట్యూషన్ పాయింట్స్ ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ యువర్ స్కూల్ టు టచ్ మీ? నాట్ ఇవే 10th పార్ట్ ఆఫ్ వాట్ ఐ టీచ్. నేను చెప్పేదానిలో 10th కూడా చెప్పరు. వాళ్ళు ఎంతసేపు ఐఐటి రేంజ్లోకి వెళ్ళిపోయి 8th క్లాస్ వాడికి ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్తారు. 10th క్లాస్ వాడికి ఆర్గానిక్ కెమిస్ట్రీ రాదు, వాళ్ళకి అక్కడ ఇనిషియేట్ అవుతుంది. ఈ నారాయణ చైతన్య కల్చర్ ఏంటంటే 8th + ఐఐటి, 7th + ఐఐటి, 6th + ఐఐటి ఏంటంటే 8th క్లాస్ వాడికి ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పేస్తే వచ్చేస్తుంది. అలా అని చెప్పి సిబిఎస్ఈ మొత్తం వీక్ అయిపోలేదు. సైన్స్లో సిబిఎస్ఈకి కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. మేమేం చేస్తామంటే 2 టెక్స్ట్ బుక్లో టాపిక్ చాప్టర్ సేమ్, ఆ టాపిక్లు ఏది ఎక్కువ ఉంటే ఎక్కువ చెప్తాం. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, రేపు మీ పిల్లలు ఇంత ప్రెషర్ని ఫేస్ చేయాలి. మార్కెట్లో నారాయణ చైతన్య, మన్ను మశానం హాస్టల్లో ఉండి 8th నుంచి ఐఐటి నేర్చుకున్న వాళ్ళతోటి
మీరు ప్యూర్ సిబిఎస్లో ఉండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అతుక్కుపోయి ఏఈజేసి స్కూల్లో అతుక్కుపోయి వాళ్ళ స్కూల్లో చెప్పిన గణిత ప్రకాశం మాత్రమే చేస్తే ఇంత టాపిక్ వాళ్ళు ఆల్రెడీ నేర్చేసుకుంటున్నారు బయట. ఎవరు? 80% ఆఫ్ యువర్ చైల్డ్ కెపాసిటీ స్టూడెంట్స్. ఏంటంటే 20% సిబిఎస్ఈలో ఉన్నారు. మరి 80% మిగతా పిల్లలందరికీ బ్రెయిన్ కెపాసిటీ ఒకటే కదా ఏజ్ గ్రూప్కి. వాళ్ళదంతా నేర్చేసుకుంటున్నారు. రేపు ఎవరికి దమ్ము ఉంటుంది? ఇప్పుడు రియలిస్టిక్ వెర్షన్ వద్దాం. కమింగ్ టు 8th క్లాస్. 9th క్లాస్ ఇయర్ బుక్ మారింది, గణిత ప్రకాష్. ఇది 9th క్లాస్ స్టేట్ టెక్స్ట్ బుక్. ఈ 9th క్లాస్ స్టేట్ టెక్స్ట్ బుక్లు ఎన్ని ఉన్నాయి? 386 పేజెస్ ఉన్నాయి. మీరు ఏ పేజీ ఓపెన్ చేసినా మ్యాథ్స్ కనబడుతుంది. 9th కదా, ఓకే. ఇదిగో మీరు ఏ పేజ్ ఓపెన్ చేసినా మ్యాథ్స్ కనబడుతుంది. ఏ పేజ్ ఓపెన్ చేసినా మ్యాథ్స్ కనబడుతుంది. స్టేట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి? 342. ఇప్పుడు ఈ గణిత ప్రకాష్ ఏ పేజ్ ఓపెన్ చేసినా స్టోరీ కనబడుతుంది, సోషల్ స్టోరీ. ఇది వదిలేద్దాము. ఇదిగో సోషల్ స్టోరీ, ఫుల్ పేజ్ అంతా చరిత్రే. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ బొమ్మలు a+b² a-b² ఓపెన్ చేయడం ఇంత బొమ్మ, ఈ పేజీ వేస్ట్. ఏది a+b² a-b² ఎక్కడుంది? 9th క్లాస్కి గణిత ప్రకాశలో ఇక్కడ ఇనిషియేట్ అయింది. ఎన్ని సమ్స్ ఉన్నాయి? ఎక్సర్సైజ్ 4.2లో 2 సమ్స్ ఉన్నాయి, ఐడెంటిటీస్. యాక్చువల్లీ ఎక్కడున్నాయి చెప్పనా ఇవి? ఇది 9th క్లాస్ గణిత ప్రకాష్ a+b² a-b² ఇక్కడ ఇంట్రడ్యూస్ అయింది. 8th క్లాస్ స్టేట్ వాళ్ళకి వాళ్ళ టెక్స్ట్ బుక్ సైజ్ ఎంత ఉంది? 364 పేజెస్ ఉంది. దానిలోనే a+b² a-b² పీక్స్ లోకి వెళ్ళిపోయింది. ఇదిగో ఇక్కడే ఉంటుంది, ఇక్కడే డివిజన్స్ తో సహా ఉంటాయి. మొన్న 9th క్లాస్ వాళ్ళకి పాలినామియల్ డివిజన్ చెప్తున్నా, సార్ మాకే అర్థం కావట్లేదు సార్ అన్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళు 8th గణిత ప్రకాశ్లో ఉన్నారు. 8th గణిత ప్రకాశ్లో డివిజన్స్ లేవు. 8th గణిత ప్రకాశ్లో అసలు డివిజన్సే లేవు, డివిజన్స్ ఆఫ్ ఆల్జిబ్రా లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా 9th క్లాస్లోకి వచ్చాడు అంటే ఈ టాపిక్ అంతా మిస్ అయిపోయారు గణిత ప్రకాష్ వాళ్ళు. ఏ చాప్టర్? ఈ ఆల్జిబ్రా. రేపు లైఫ్ అండ్ డెత్ మొత్తానికి పనికొచ్చే ఆల్జిబ్రా. ఇదిగో a+b² ఇక్కడ ఉంది. ఎన్ని సమ్స్ ఉన్నాయి వాళ్ళకి? ఈ ఎక్సైజ్ అంతా ఉంది, మోర్ ఓవర్ ఇవన్నీ ఉన్నాయి. 9th క్లాస్ కొత్త గణిత ప్రకాశంలో ఈ 10 సమ్ములు ఉన్నాయి. స్కూల్ బౌండరీ ఇక్కడతో అయిపోతుంది. ప్లస్ ఎక్కడ చూసినా పేజీలు, బొమ్మలు, చరిత్ర, సోషల్ ఆన్సర్ లాగా ఇంత. ఎక్కడ ఓపెన్ చేసినా ఇదిగో ఇది టెక్స్ట్ బుక్, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. నాకు సోషల్ టెక్స్ట్ బుక్ లా కనబడుతుంది. బొమ్మలు, ఈ బొమ్మలు, వీడికి మ్యాథ్స్ ఏ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ ఆఫ్ లీనియర్ పాలినామియల్స్, 9th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్ గణిత ప్రకాష్. ఇదంతా స్టోరీ పేజీ, స్టోరీ బిల్డింగ్ అంతా. తర్వాత మళ్ళీ ఇదంతా స్టోరీలు. ఎక్సర్సైజ్ 1 2.1లో 3 సమ్స్, 3 4 5 మొత్తం సమ్స్ కౌంట్ చేద్దాం. 5 అంటే ఎంత ఎక్స్పోజర్ టెక్స్ట్ బుక్ ఇస్తోంది. కథలు చెప్పి ఇక్కడ ఒక 5 ఫాలోడ్ బై ఇక్కడ ఒక 7, 7 + 5 12 ఫాలోడ్ బై 12 + 5 17 17 అంతే, ఇంతవరకు 17. ఇప్పుడు ఇదే స్టేట్ వాళ్ళకి 9th సిలబస్ వాడు ఒకసారి చూపిస్తాను నేను. సేమ్ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్. 9th క్లాస్ వాళ్ళకున్న ఫార్ములాలు చూడండి. స్టేట్లో 10 ఫార్ములాస్ ఉన్నాయి వాళ్ళకి. a+b² a-b² a² - b² a+b+c² a³ + b³ a³ - b³ a+b whole cube a - b whole cube a+b+c into a² + ab + b a+b+c into a² + b² + c² - ab - bc - a x + a into x + b. ఇవన్నీ ఉన్నాయి. గణిత ప్రకాష్ వాడు a+b² a-b² క్లోజ్ 9th క్లాస్లో. ఇప్పుడు మీకు ఇంకో పెద్ద కామెడీ చూపిస్తాను. నాకు ఒక జర్మనీ స్టూడెంట్ ఉన్నాడు. ఆ జర్మనీ వాడు ఏంటంటే, వాడికి నేను చెప్తోంది ఏంటంటే, జర్మనీ వాడికి వాళ్ళ జర్మనీ మ్యాథ్స్ చెప్తున్నాను. ఒక్క నిమిషం, వేర్ ఇస్ మై సెల్ ఫోన్. ఆ అబ్బాయికి ఏంటంటే వీక్లో నాకు 2 క్లాసెస్ కమిట్మెంట్. ఎస్, జర్మనీ స్టూడెంట్ 7th క్లాస్ వాడు. వాళ్ళ అమ్మ నా స్టూడెంట్, జర్మనీకి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు, ఎందుకంటే ఇండియన్ మ్యాథ్స్ కావాలి. ఆ పిల్ల చదివే టైంలో వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ బాగోలేదట. ఆ అమ్మాయి చెప్పింది.
మీ ట్యూషన్లో చేరుదాం అనుకున్నా, మీరు చెప్పేది ఎక్కువైపోయి అందుకే నేను చేరలేకపోయానంది. మీకు ఇప్పుడు జర్మనీ వాళ్ళ a+b² రేంజ్ చూపిస్తాను. ఇప్పుడు మీరు అక్కడ చూశారు కదా 9th క్లాస్ కొత్త గణిత ప్రకాష్లో a+b² 2a+b² ఉంది. వాడికి మ్యాథ్స్ పిచ్చగా ఉంది. 7th క్లాస్ వాడికి. ప్రపంచం అంతా అట్లెళ్తుంటే మనమేమో తొక్కేస్తున్నాం సిలబస్ని. లెట్ మీ షో యూ. ఇదంతా గణిత ప్రకాష్ వాళ్ళ జర్మనీ అబ్బాయిది టెక్స్ట్ బుక్. ఈ అబ్బాయికి నేను చెప్పిన మ్యాథ్స్ ఒకసారి చూపిస్తాను. ఇదిగో వాడికి నేను ఇచ్చిన క్వశ్చన్ పేపర్ చూడండి. a+b² లో కూడా సెకండ్ డిగ్రీ ఇచ్చా. 7th క్లాస్ జర్మనీ. వాడికి మ్యాథ్స్ ఎంత ఉంది చెప్పనా? a+b² a-b² మీద 70 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాడికి 70 చెప్పి వాటి కాంబినేషన్లు కూడా చెప్పాను వాళ్ళకి. ఇదిగో a+b² + a-b² కూడా చెప్పా. 7th క్లాస్. ప్రపంచం ఇలా పోతోంది. గణిత ప్రకాష్ వాళ్ళేమో టెక్స్ట్ బుక్ అంతా సోషల్ చెప్పేసి తొక్కేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది చూడండి. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఒక 9th స్టూడెంట్ కూడా ఇప్పుడు చేయలేడు. x⁴ - y⁴ ఇచ్చేవాడికి. వీడు ఎంత బంగారం అంటే క్యాండిడేట్. ఈ అబ్బాయి హీఈస్ ద గై. వీళ్ళమ్మ నా స్టూడెంట్. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రాక్టికల్గా వాడు ఎంత బంగారంలో రాశారంటే ఇదిగో గన్ షాట్ ఎంత కాంప్లికేటెడ్ చెప్పి రాశాడు. ఎందుకో తెలుసా? వాడికి నేనే 80 ప్రాబ్లమ్స్ చెప్పాను. 3 ఫార్ములాసే ఉన్నాయి. a+b² a-b² s². 3 ఫార్ములాలతోటి 80 ప్రాబ్లమ్స్ చెప్తే వాడు ఆ రేంజ్లో రాస్తే, గణిత ప్రకాష్ వాడు 9th లో ఇప్పుడు a+b² ఇనిషియేట్ చేస్తున్నాడు. వీళ్ళ ఫ్యూచర్లో దేనికి పనికి వస్తాడు? మన ఇండియాలో 9th గణిత ప్రకాష్ చదివినాడు. వాడు ఇంత ఫాస్ట్ ఉన్నాడు క్యాండిడేట్. ఇప్పుడు అందరి పిల్లలు ఈ ఫాస్ట్ అందుకోలేరు, యాక్సెప్టెడ్. కానీ ఏం జరుగుతుందో తెలియాలి కదా. కాంపిటీషన్లో అయితే కంపల్సరీ కావాలి కదా. ఇదిగో వాడు రాసిన ఎగ్జామ్ వాడికి నేను పెడితే వాడికి ఏం పెట్టే చూడండి. ఎక్స్ట్రీమ్లీ సూపర్. చిన్న మిస్టేక్స్ తప్పితే ఏం లేవు వాడు. వీడికి జర్మనీ వాడు క్లాస్ తీసుకుంటాను నేను. వాడు ఫామ్లో చూడండి. ఇదిగో x⁴ - 1 కూడా నేను ఎలా చెప్పాను అలా రాసుకుంటూ వచ్చాడు. a² - b² రాశాడు. a+b × a-b రాశాడు. ఇది ఎక్కడుంది మనకి? 9th క్లాస్ స్టేట్. కనీసం అక్కడ దాకా వస్తే 9th క్లాస్ స్టేట్ లో నేను చెప్పిన 10 ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు నేను 9 చూపిస్తున్నాను మీకు. 9th క్లాస్ స్టేట్ ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఆ ఫార్ములాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 4 సెట్లు ఉన్నాయి. అంటే ఏమవుతోంది? ప్రపంచం అంతా ముందుకెళ్ళిపోతుంది. సిబిఎస్ఈ వాడు తొక్కేస్తున్నాడు. కరోనా వచ్చిందని సిబిఎస్ఈ వాడు మాత్రమే గుర్తించాడు. పిల్లల మీద ప్రెజర్ పడద్దని టెక్స్ట్ బుక్ను కోసిపారదొబ్బాడు. గణిత ప్రకాశాన్ని సినిమాలంతా బొమ్మలు చూపించకుండా అండర్స్టాండింగ్ ద ప్రాబ్లం అని 15 ప్రాబ్లం చూపించాడు. ఇప్పుడు మీకు రియల్ గా 9th స్టేట్ టెక్స్ట్ బుక్ లో లీనియర్ ఈక్వేషన్స్ ఎంత చూపిస్తాను. నౌ వీఆర్ లుకింగ్ ఇన్ టు లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ సిలబస్ విచ్ హ్యాస్ నాట్ టచ్డ్ ఎ సింగిల్ సమ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కరోనా. కరోనా ఉన్నా కూడా వాడి ఇంచు కూడా మారలేదు, మార్చలేదు. వాడికి ఎన్ని సమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇదిగో ఎక్సర్సైజ్ 2.2 ఇవన్నీ ఉన్నాయి. ఎక్సర్సైజ్ 2.3 ఇవన్నీ ఉన్నాయి. ఇందా మీ కౌంట్ 15 వచ్చింది. ఇక్కడ 15 అయిపోయింది. వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఉన్న సినిమా ఇదిగో ఈ స్టెప్ ప్రాబ్లమ్స్ 1-2 పేజీలు ఉంటుంది. ఫాలోడ్ బై మళ్ళీ ఎక్స్ట్రా ఈ టాపిక్. అంటే ఏ విధంగా చూసినా కొత్త గణిత ప్రకాష్ నాట్ సూటబుల్ ఫర్ ఎ చైల్డ్ టు బి ఈక్వలెంట్ విత్ ఆల్ అదర్స్. బయట మార్కెట్లో ఉన్న పిల్లలతోటి సరిసమానం అవడానికి సరిపోదు. అందుకని మేమేం చేస్తున్నాము, సిబిఎస్ఈ గణిత ప్రకాశ్ కవర్ చేస్తూ స్టేట్కి వెళ్ళిపోతే మీ వాళ్ళకి అన్ని సమానం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, సిబిఎస్ఈలో మీ పిల్లలు లాస్ట్ ఇయర్ ఇంత ప్రెజర్ తీసుకోలేదు. మా వాడికి వచ్చేస్తాయా? మా వాడు ఇంప్రూవ్ అయిపోయాడా? మా వాడి పర్ఫార్మెన్స్ డిస్కస్ చేద్దామంటే ఏం డిస్కస్ చేయను? పిల్లల్ని ఇన్స్టాల్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు ఇంత ప్రెజర్ తీసుకోలేదు. రామచంద్రలో ఉన్న వాళ్ళకి 8th క్లాస్లో ఫ్యాక్టరైజేషన్ అనే టాపిక్. ఫ్యాక్టరైజేషన్ ఎక్కడుంది చెప్పనాది? స్టేట్ సిలబస్ 8th క్లాస్లో ఫ్యాక్టరైజేషన్. నేను దానికి సపరేట్ చాప్టరే. అది చాప్టర్ ఇట్ సెల్ఫ్ బై నేమ్ ఫ్యాక్టరైజేషన్. దీని మీద ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఫ్యాక్టరైజేషన్ చాప్టర్
ఎక్కడ దాకా ఉన్నాయంటే స్ప్లిటింగ్ మిడిల్ టర్మ్స్ దాకా కలుపుని ఇక్కడ దాకా ఉన్నాయి. 8th క్లాస్లో గణిత ప్రకాశ్లో ఇవేమీ లేవు. మొన్న 8th క్లాస్ నుంచి 9th క్లాస్ ఒక ఆన్లైన్ స్టూడెంట్ తీసుకుంటే ఇదేంటి సార్ ఇలా ఉందని అడిగాడు. ఎలా చేయాలి సార్ అని అడిగాడు. ఎందుకంటే గణిత ప్రకాశ్లో లేవు, కానీ ఆల్జిబ్రా నేర్చుకోవాలి. స్టేట్లో ఉన్న 80%కి వచ్చింది. సిబిఎస్ఈ గణిత ప్రకాశ్ వాళ్ళవాడికి లేదు, అంటే వాడికి ఇవన్నీ వచ్చు. సో హూ ఈస్ మోర్ నాలెడ్జ్ రైట్ నౌ, సిబిఎస్ఈ ఆర్ స్టేట్? సిబిఎస్ఈ వాళ్ళకి నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది? మాలాంటి పెద్ద ఇన్స్టిట్యూట్లో చేరి వైడర్ యాంగిల్లో నేర్చుకుని ఆర్డి శర్మాలు చేస్తే వస్తుంది. టెక్స్ట్ బుక్ బేస్ మాట్లాడుతున్నా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ టెక్స్ట్ బుక్ బేస్. ఇప్పుడు చూడండి, వీళ్ళకున్న నాలెడ్జి జర్మనీలో 7th క్లాస్ వాడు దీని అమ్మ మొగుడు ఉన్నాయి జర్మనీ వాడికి. ఇంకొకటి, జర్మనీ వాడికి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్స్ నాకు 2 months పట్టింది. ఆ కన్స్ట్రక్షన్స్ 10th క్లాస్ వాళ్ళు కూడా చేయలేరు. ఎప్పుడు ఉంది అది? ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్, ఇదంతా ఆల్జిబ్రా. ఎస్, ఇది కూడా కాదు. గ్రాఫ్ కాదు, ఎక్కడ ఉంది? ఆ కన్స్ట్రక్షన్స్ రేంజ్ నాకే దిమ్మ తిరిగిపోయింది. కైట్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది వాడికి. ఎన్ని వచ్చాయి తెలుసా మీకు? ఆల్మోస్ట్ ఒక 90 కన్స్ట్రక్షన్స్ వచ్చాయి. 90 ఫర్ ఏ 7th క్లాస్ స్టూడెంట్స్ ఇన్ జర్మనీ. 9th స్టూడెంట్, వాడు 7th క్లాస్ స్టూడెంట్. ట్రెపీజియం కన్స్ట్రక్షన్. ఈ ట్రెపీజియం కన్స్ట్రక్షన్ మనకి 8th క్లాస్లో ఉంది. ఆ ట్రెపీజియం కూడా స్ట్రైట్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ ట్రెపీజియంలో డయాగ్నల్ వెర్షను, యాంగులర్ వెర్షన్స్, పాలిగినల్ వెర్షను, మళ్ళీ దీనికి సర్కమ్ సర్కిల్, ఇన్ సర్కిల్స్ కూడా. అంత డెప్త్ ఉంది వీళ్ళకి. ఇది జర్మనీ వాడికి. ఇది నాకు కంప్లీట్ చేయడానికే పొగలు వచ్చేసాయి. తర్వాత ఇంకోటి కైట్ అనే సమ్ ఉంది, అసలు ఎప్పుడు చూడను కూడా చూడలేదు. వాడి కోసం నేను నేర్చుకుని మరీ చెప్పాను. కైట్ ఎక్కడుంది అది? సమ్వేర్ అరౌండ్ ఇయర్. ఇన్ని సమ్స్ చెప్తే వాడికి రికార్డింగ్లు పెడితే వాడిప్పుడు స్కూల్ టాపర్ అక్కడ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇంత ముందుకెళ్తుంటే ఈ కన్స్ట్రక్షన్స్ అసలు గణిత ప్రకాశంలో లేనే లేవు. వాళ్ళ మ్యాథ్స్ సిలబస్లో లేదు. వాళ్ళ 8th క్లాస్ మ్యాథ్స్ ఏముంది చెప్పనా? ఇంకా దారుణంగా ఉంది గణిత ప్రకాశ్ది. అదేంటి? దానిలో ఏమంటాడు వాడు? మాయన్ సివిలైజేషన్లో నెంబర్ సిస్టమ్ ఎలా ఉంది? ఎప్పుడు 200 BC టెక్స్ట్ బుక్ ఇక్కడే ఎక్కడ పెట్టాను. మాయన్ సివిలైజేషన్లో మ్యాథ్స్ ఎలా ఉంది? ఇప్పుడు నేను మీకు ఒక కొత్త టెక్స్ట్ బుక్ చూపిస్తున్నాను, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. అది సోషల్ సైన్స్ అని భయపడకండి, అది డిక్షనరీలా కూడా ఉండొచ్చు ఒక్కొక్కప్పుడు. ఇదిగో తర్వాత స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ ఫస్ట్ చాప్టర్ వాళ్ళ స్టార్ట్ చేశాను. వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్ములు కౌంట్ తెలుసా మీకు? టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్ములు వాళ్ళకి 1 2 3 4 5 6 7 8 ఫాలోడ్ బై 9 ఫాలోడ్ బై 10 11 12 13. ఇదే స్టేట్ టెక్స్ట్ బుక్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ చూపిస్తాను. ఇప్పుడు ఆ 13 సమ్స్ లో స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టేట్ సిలబస్కి వస్తే మీకు స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ ఏంటంటే డీటెయిల్ స్టడీ చేస్తేనే మీకు కనీసం ఇంకో 4 చెప్పడానికి ఉంటుంది ఏం జరుగుతుందో. సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఎలా తొక్కేస్తుందో తెలుస్తుంది. నార్త్ డామినేషన్ సౌత్ ని. సౌత్ వాళ్ళు మ్యాథ్స్ సుపీరియర్ ఉంటారు. 80% స్టూడెంట్స్కి ఇవన్నీ వచ్చు. వాళ్ళకి చదువు మానేస్తున్నారని చెప్పి మన మీద బలవంతంగా టెక్స్ట్ బుక్ తగ్గించేసి ఇదిగో ఇది చాప్టర్ బిగినింగ్. ఇది దీని తర్వాత మళ్ళీ ఇదిగో ఈ సమ్స్ అన్ని. వెర్టికల్ బార్ మెథడ్ కూడా నేనే చెప్పాను, వాళ్ళకి లేనే లేదు. ఇదిగో వెర్టికల్ బార్ ఫాలోడ్ బై, మళ్ళీ ఇవి డెసిమల్ బార్స్, అది కూడా ఫాలోడ్ బై, మళ్ళీ తర్వాత ఈ ఎక్సైజ్ ఫాలోడ్ బై, మళ్ళీ ఈ ఎక్సైజ్. ఇక్కడికి అయింది చాప్టర్. ఇప్పుడు ఇంకొకటి ఇంకా క్లోజ్ చేస్తాను, మీకు తెలుస్తుంది డిఫరెన్స్. ఇదిగో లెట్ మీ గో విత్ కన్స్ట్రక్షన్స్. ఇందాక 7th క్లాస్ వాడికి కన్స్ట్రక్షన్ చెప్పాను కదా, వాడికి 60+ ఉన్నాయి కన్స్ట్రక్షన్స్. 8th క్లాస్ గణిత ప్రకాష్ సర్కం సర్కిల్ వేసి వదిలేశాడు, అయిపోయింది.
సర్కిల్ చాప్టర్ అయిపోయింది ఇక్కడికి, ఫినిష్. దీనిలో ఉన్న ఇంకొక దారుణమైంది నేను చూసింది, ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఆర్ ఈక్వల్. 2/3, 4/6 ఈక్వల్ అని చెప్పి 8th క్లాస్ వాడు చెప్పాలట. జర్మనీ వాడు ఈ 3rd క్లాస్ 4th క్లాస్ నేర్చుకున్నాడు, స్టేట్ వాడు 4th క్లాస్ లో నేర్చుకున్నాడు, సిబిఎస్ఈ పాత టెక్స్ట్ వాళ్ళు 4th క్లాస్ లో ఉంది. ఇప్పుడు అప్గ్రేడ్ చేసి 8th క్లాస్ లో ఎడిషన్లు, సబ్ట్రాక్షన్లు, ఫ్రాక్షన్స్ ఉన్నాయి. మీరు పిల్లల్ని మీరు 4th క్లాస్ లో మీరే చదివించుంటే యూ క్యాన్ రికగ్నైజ్ దిస్. మీ పిల్లల్ని మీరే చదివించుంటే 4th క్లాస్ లో ఉన్నాయి మల్టిప్లికేషన్లు, డివిజన్లు. ఇది ఎప్పుడుంది? 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఇదే 8th స్టేట్ ఎక్కడుంది? డివిజన్స్ ఆఫ్ ఆల్జీబ్రా. వీడు ఇంకా ఫ్రాక్షన్ లో కొట్టుకుంటున్నాడు, ఎల్సిఎంలు తీసుకుంటూ మల్టిప్లై చేసుకుంటూ. ఫ్రాక్షన్స్ ఆఫ్ ఆల్జీబ్రాలో ఉన్నారు. ఇదిగో మాయన్ సివిలైజేషన్ అంట 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో. ఐ రియల్లీ వండర్డ్. ఇదిగో మీరు ఇప్పుడు చూస్తోంది మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. ఒక మ్యాథ్స్ ఎక్కడైనా ఒక నెంబర్ కనబడుతుందా? మళ్ళీ చూస్తోంది మీరు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్కే. గమనించారా సుమి? ఇది కూడా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్కే. ఇదిగో ఇది కూడా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్కే. ఎవరికి కావాలి చైనీస్ నెంబర్ సిస్టమ్ రైట్ నౌ? ఎక్కడన్నా మన పనికొస్తుందా? ఐఐటికి, జేఈ మెయిన్స్కి? అంటే రేపు సిబిఎస్ఈ వాళ్ళు ఎక్కువ ప్రెషర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చెప్పినట్టు 650 క్వశ్చన్స్ వాళ్ళు ఇలా చిల్లర ఫ్రాక్షన్ సమ్స్ నేర్చుకుంటే రేపు ఓపెన్ మార్కెట్కి ఎలా పనికొస్తారు? మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మీరు చూస్తోంది, అది గమనించాలి. ఇదిగో మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. ఈ బొమ్మకి పేజ్ ఎంత బొమ్మ, ఈ చందమామ కథల్లోకి పేజ్ ఎంత బొమ్మ. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. యు ఆర్ సీయింగ్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. ఆ బొమ్మలు ఇది టెంపుల్స్, రాళ్ల మీద ఉండే కొండ బొమ్మలు. ఇది మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. రేపు ఏ ఒక్క చోట ఇది అప్లికేషన్ ఉందా మీకు తెలుసు కదా? ఎక్కడన్నా అప్లికేషన్ ఉందా ఇది? ఈ మాయన్ సివిలైజేషన్ గురించి మీకు ఏమైనా అవసరమా? ఇదిగో దీనికి ఒక 10 పేజ్ మెసొపొటేమియన్ నెంబర్ సిస్టమ్. అంటే దేని పనికి వస్తుంది? రేపు నాడు ఐఏఎస్, ఐపీఎస్ చదవాల్సి వస్తే దానిలో అడిగే వన్ ఆఫ్ ద క్వశ్చన్. అందరూ ఐఏఎస్, ఐపీఎస్ ఎవరు కదా? 1 in lakhs. ఆ 1 in lakh కోసం మన నాశనం చేస్తున్నాడు. స్టేట్ వాడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు. సిబిఎస్ఈ గంట ప్రకాశ్ పట్టుకుని ఇదిగో బొమ్మలు వేసుకుని బతికేస్తున్నాడు. ఇంకా చాప్టర్ స్టార్ట్ అవ్వలేదు. ఇదిగో బొమ్మలే ఇంకా. ఇదిగో ఈ బొమ్మలు. ఇప్పుడు ఈ బొమ్మల సినిమా చెప్పేసి మా వాడు ఇంటెలిజెంటా, మా వాడికి అర్థమవుతుందా మ్యాథ్స్, మా వాడు సరిపోతాడా, బాగా చేస్తున్నాడా మ్యాథ్స్, ఏం చెప్పను? ఇగో బొమ్మలు. ఇదిగో చందమా బొమ్మల కథలు చూస్తున్నారు మీరు 8th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్. దిస్ ఈస్ ద రియాలిటీ వాట్ హ్యాస్ బీన్ డన్ టు a common student who is of 8th class brain capacity and learning much more in other syllabus, but CBSE giving only stories. స్టోరీస్. ఈ బొమ్మలు ఎడ్ల బొమ్మ వేసేసి దాని పేజ్ వేసేసాను. ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ చూడండి. ఏ పేజ్ ఓపెన్ చేసినా మీకు మ్యాథ్స్ కనబడుతుంది. ఇగో ఈ ఒక్కటి తీసేస్తే మ్యాథ్స్. బీభత్సమైన స్టెప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి 8th క్లాస్లో. ఇదిగో మ్యాథ్స్. వేర్ ఎవర్ యూ గో యూ విల్ బి లుకింగ్ ఎట్ మ్యాథ్స్. దీనిలో ఎంత పేజీల స్ట్రెంగ్త్ ఎంత? 366. దీనిలో పేజీల స్ట్రెంగ్త్ ఎంత? 164. ఇది పార్ట్ ఏ. దీనిలో సగం కథలే ఉన్నాయి, బొమ్మలే ఉన్నాయి. ఇదిగో మళ్ళీ బొమ్మలు వచ్చాయి. నేను ఓపెన్ చేసిన 6th చాప్టర్. 6th చాప్టర్లో మళ్ళీ బొమ్మలు వచ్చాయి. ఇదిగో మళ్ళీ బొమ్మలు. ఇంకా సమ్ స్టార్ట్ అవ్వలే, బొమ్మలు వేసుకుంటూ బతికేస్తున్నాం ఇంకా. ఇదిగో బొమ్మలు. ఇక్కడ ఓన్లీ ఎగ్జాంపుల్ స్టార్ట్ అయింది, మల్టిప్లికేషన్. ఇది 8th క్లాస్లో మల్టిప్లికేషన్. ఓకే. తర్వాత డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఫాలోడ్ విత్ ఐడెంటిటీ a+b² a-b². ఇది హెల్ప్ ఆఫ్ బొమ్మలు. ఈ బొమ్మలు ఎక్కడన్నా వాడకలో మనం ఎప్పుడైనా చూసామా మీ మ్యాథ్స్ అప్పుడు? ఎలా పుట్టుకొచ్చిందని చెప్పడానికి, కాన్సెప్ట్ బిల్డ్ చేయడానికి ఈ బొమ్మలన్నీ వేసుకుంటూ కూర్చున్నాడు. అయిపోయింది ఆల్జీబ్రా. 8th క్లాస్ ఆల్జీబ్రా ఎంత ఉంది? పాలినామియల్ డివిజన్స్ ఉంది. దాని కంటిన్యూషన్ 9th క్లాస్ పాలినామియల్ డివిజన్ ఉంది. 8th క్లాస్ సిబిఎస్ఈ నేర్చుకున్నవాడు మన 9th క్లాస్లో అడుగుతున్నాడు, సార్ నా డివిజన్స్ అది ఎలా వచ్చింది సార్ అని. ఒరే డివిజన్స్ రా అని చెప్పి మళ్ళీ మొదల నుంచి మొత్తుకున్నా. రేపు 10th క్లాస్లో డైరెక్ట్గా పెద్ద డివిజన్స్ రావాలి. ఈ కథలు కాకరకాయలు చెప్పుకుంటూ వెళ్తే ఇగో మళ్ళీ బొమ్మలు. టెక్స్ట్ బుక్ అండి ఇది, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. వాట్ యూ సీ ఈజ్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్.
ఈ బిల్డప్ చేయడానికే, స్టోరీ బిల్డప్ చేయడానికే పేజీలు వెళ్ళిపోతుంది. ఎక్కడో లాస్ట్లో ఒక ఎక్సర్సైజ్, కొన్ని సమ్ములు కనపడతాయి మీకు. మళ్ళీ కప్పులు, 3 కప్పులు వేయడానికి ఇంత పెద్ద బొమ్మ. ఇలా ఉంది ఇప్పుడు మారిన 8th 9th. మీ అందరికి ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను నమ్మండి, స్కూల్ మార్కులు పట్టించుకోకండి. నా మార్కులు అసలు అడగద్దు. మీ పిల్లలు ఇంత ప్రెషర్ ఎప్పుడు తీసుకోలేరు. రేపు ఫ్యూచర్ ఇదంతా కావాలి వాళ్ళకి, లేకపోతే సంకనాగిపోతారు. లెట్ మీ బి ఫ్రాంక్, ఈ ప్రెషర్ తీసుకుంటున్న వాళ్ళు 80% ఉన్నారు స్టేట్లో. ఈ ప్రెషర్ మాకు ఆడుతూ మావాడు ప్రెషర్ పడకూడదు. ఎప్పుడు తొక్కేస్తారు, రుబ్బేస్తారు. నారాయణ చైతన్య ప్రెషర్ తీసుకోవద్దు. ఐఐటి మాత్రం 99.88% కావాలి. ఎలా వస్తుంది? ఈ బొమ్మలు బతుకులు వేసుకుంటే వస్తుందా? ఇదిగో ఈ బొమ్మ ఎందుకు సార్? మనకి యాంగిల్ గురించి చెప్తే అయిపోద్ది కదా. ఎందుకు ఈ బొమ్మ? కలర్ఫుల్గా కనిపించాలి, కలర్ బాగుండాలి, ప్రైస్ బాగుండాలి. ఎంత ప్రైజు? 30 రూపాయలు, 40 రూపాయలు టెక్స్ట్ బుక్, 60 రూపాయలు, ఫినిష్. అందుకని మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలకి సాధ్యమైనంత ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తున్నాం మేము. వీఆర్ ట్రైంగ్ టు ఇంపార్ట్ మచ్ మోర్ నాలెడ్జ్ దాన్ వాట్ టెక్స్ట్ బుక్ షోస్. యువర్ టెక్స్ట్ బుక్ విల్ బి కవర్డ్, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద షో. స్కూల్ మార్కులు టార్గెట్ అయితే వీఆర్ నాట్ యువర్ సెర్చ్. యాక్చువల్లీ స్కూల్ మార్కులు రేపు ఎందుకు పనికిరావు. ఈ స్కూల్ మార్కులు, ఈ గణిత ప్రకాశం నమ్ముకుని వచ్చే A+B² మార్కులు, జర్మనీలో ఉన్న వాళ్ళు మ్యాథ్స్ కొన్ని లక్షల మంది వాళ్ళు 7th లోనే చేస్తున్నారు. మన 9th క్లాస్లో ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే మన బ్రెయిన్ కెపాసిటీని మనం తొక్కేస్తున్నాం. పిల్లలందరూ హైపర్ యాక్టివ్ ఉన్నారు, సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నారు, హైపర్ యాక్టివ్ ఉన్నారు. వాళ్ళందరినీ మనం తొక్కేస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన ఫోర్స్ ఇవ్వట్లేదు ఈ టెక్స్ట్ బుక్ నమ్ముకుంటే. సో వాట్ ఐ మీన్ టు సే, let them learn how much they can. Never look into marks. Never ever. మా వాడు ఎలా ఇంప్రూవ్ అయ్యాడు, మా వాడికి వచ్చేసాయా, బాగా వస్తాయి మార్కులు, ఇలాంటి క్వశ్చన్లు ఎప్పుడు అడగండి. నాకు ఇరిటేషన్ తెప్పించండి. ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళు అసలు ఈ ప్యాటర్న్ అలవాటు పడడానికే 3 నెలలు పడుతుంది. ఇంత ప్రెషర్ తీసుకోవాలి వాళ్ళు. ఇంత ప్రెషర్ తీసుకుని అసలు అప్రోచ్ మొదలెట్టడానికే కొన్ని నెలలు పడుతుంది. నేను ఏం డిస్కస్ చేయను, మీ వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు లేదో. ఇవాళ 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్ పెడితే, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 6 members పాస్ అయ్యారు. ఈ మొత్తం చెప్పేశాను. యాక్చువల్గా నా రేంజ్లో కరెక్షన్లో 6 members పాస్ అయ్యారు. మరి ఆ స్కూల్లో కొంతమంది టాపర్లు కూడా. మరి అంటే ఏం జరుగుతుంది? టెక్స్ట్ బుక్ బౌండరీయే వాళ్ళకి వచ్చు, కానీ అసలు ఏది రావట్లేదు టెక్స్ట్ బుక్లోంచి, అన్ని బయట వస్తున్నాయి బోర్డులో. అది గుర్తించట్లేదు ఫస్ట్ పేరెంట్స్. ఇంత ఎక్స్పోజర్ రావాలి, సరిపోదు. బౌండరీ తెగొట్టాల. నేను చెప్పినన్ని సమ్ములు వాళ్ళు నేర్చుకోవాలి. ఎన్ని సమ్ములు చూపించాను మీకు? 650 బ్లాంక్స్ ఉన్న సెట్ చూపించాను. అంత ప్రెషర్ వాళ్ళు తీసుకోవాలి. ఇదిగో ఇంత ప్రెషర్ వాళ్ళు తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు మన స్టేట్లో ఉన్న కామన్ స్కూల్ స్టూడెంట్ తోటి మీ పిల్లలు ఈక్వల్ అవుతారు. ఇంతవరకు నా ట్యూషన్లో రాని కొత్త సిబిఎస్ఈ వాళ్ళందరూ చెప్తున్నా, అసలు మీ వాళ్ళు ఇంత ప్రెషర్ ఫేస్ చేయలేదు. దే హ్యావ్ టు ఫేస్. దే ఆర్ గోయింగ్ టు కాంపీట్ ఇన్ ఇంటర్ ఈక్వల్లీ. అందుకే మీరు కావాలంటే ఇప్పుడు ఇంటర్ కాలేజీకి వెళ్ళండి, ఒక క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని, సిబిఎస్ఈ స్టేట్ అని. మీరు సిబిఎస్ అనగానే మీ వాడి బ్రిడ్జ్ కోర్సు అవసరం పడుతుంది, ఓ 2 months క్లాస్ ఉంటాయని చెప్తారు. మీనింగ్ ఏంటి? వాట్ యు మీన్ బై దట్? ఎక్కడో ఉంది. రామచంద్ర ట్యూటోరియల్లో సిబిఎస్ఈ స్టేట్ ఐసిఎస్ఈ ఉండదు. ఆల్ ఆర్ ఈక్వల్ అండి. ఇప్పుడు మీకు సూపర్ పవర్ ఉన్న టెక్స్ట్ బుక్ చూపిస్తా. ఐసిఎస్ఈ 9th క్లాస్ స్టేట్ టెక్స్ట్ బుక్ కి 4 multiple sums ఉంటాయి. స్టేట్ టెక్స్ట్ బుక్ కి 4 multiples sums ఉంటాయి. ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా మ్యాథ్స్. వీడికున్న ట్రిగనామెట్రీ 9th లోనే ఉంది ఐసిఎస్ఈ వాళ్ళకి, స్టేట్ వాళ్ళ 10th లో ఉంటుంది. వీడికున్న ట్రిగనామెట్రీ 10th క్లాస్ వాళ్ళు చేయలేరు. 10th క్లాస్లో ఉన్న 20 సమ్ములే. వీళ్ళకి ట్రిగనామెట్రీ సుమారుగా 100 సమ్ములు ఉన్నాయి ఐసిఎస్ఈ. ఇగో దాని ఎక్స్ట్రా చాప్టర్ ఇదంతా ట్రిగనామెట్రీయే. ఇందా మీ ట్రిగనామెట్రీ చూపించాను కదా. ఇప్పుడు చెప్పండి, గణిత ప్రకాశ్లో ఉన్నవాడు అక్కడ ఆగిపోతాడు. ఏది A+B² A-B². ఐసిఎస్లో ఉండడమో ట్రిగనామెట్రీ నేర్చేసుకుని ఉంటాడు. స్టేట్ వాడు కనీసం నెక్స్ట్ ఇయర్ అన్నా ఇది నేర్చుకుంటాడు. గణిత ప్రకాశ్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? బొమ్మలు వేసుకుంటూ బతికేస్తారు. వాడికి రేపు ఓపెన్ కాంపిటీషన్ ఫేస్ ఎప్పుడు రియల్ ఆత్మహత్యలు అక్కడ జరుగుతాయి. ఇప్పుడు జరగవు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు, డ్రాప్ అవుట్స్ ఉండవు, స్కూల్స్ పోర్షన్ తక్కువ ఉంది, ప్రెషర్ ఉండదు. కరెక్టే.
రేపు ఐఐటి పోర్షన్ ఇంచైనా తగ్గిస్తాడా? సిలబస్ తగ్గిస్తారా? 99% వస్తే కూడా తనువు చేస్తున్నారు అక్కడ సీట్ రాక. అంత ప్రెషర్ మీరు డైరెక్ట్గా ఫేస్ చేయగలుగుతాడా సింగిల్ 1 yearలో, 3 monthsలో? 10th క్లాస్కి ఇంటర్కి 3 నెలలే గ్యాప్. మార్చిలో ఎగ్జామ్ అవుతుంది, జూన్లో కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది. సడన్ దే హ్యావ్ టు ఫేస్ దిస్ ఆల్. ఎవరు? 20% who are sticking to గణిత ప్రకాష్. నాశనం చేసేస్తున్నారు మన మ్యాథ్స్ సిస్టమ్ని వీళ్ళు, బొమ్మలు వేసుకుని చూపించేసి. టెక్స్ట్ బుక్లో ఏమీ లేదు. ఇదిగో ఫ్యాక్టర్స్, ఏక్యూ ప్లస్ బీక్యూ ఫార్ములా. యాక్చువల్లీ ఫార్ములాస్ అన్ని డిస్కస్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఐ క్యాన్ సే. హౌ మచ్ వీఆర్ ఇంపార్టింగ్ అనేది మళ్ళీ చెప్తున్నాను. మీ పిల్లల్ని ఫేస్ చెయ్యనియండి, మార్కులు చూడద్దు. ఆగస్ట్ వరకు నన్ను అడగద్దు, నన్ను కలపద్దు. నేను రఫ్గా చేస్తాను. ఇప్పుడు వాళ్ళ పేపర్ ఎగ్జామ్ పెట్టాను నేను, ఈ టెస్ట్ ఈ చాప్టర్ పెట్టా. రేపు 8th 9th వాళ్ళకు కూడా ఇలాగే ఉంటుంది పేపర్. చూడండి, నేను చెప్పింది అది ఇవ్వను. వాళ్ళకి తెలియాలి, ఎక్స్పోజర్ రావాలి. మళ్ళీ రాకపోతే నేను చెప్తున్నా కదా, నేను ఈ పేపర్ ఇచ్చేసి నేను గాలి కొల్లేయట్లేదు, మళ్ళీ పేపర్ అంతా నేను డిస్కస్ చేస్తున్నాను. సో దట్ వాళ్ళకి తెలియని కొత్త మోడల్స్ ఎక్స్పోజర్. ఇప్పుడు నేను మీ వాళ్ళకి 0-0-0 వేసాను అనుకోండి, మీరు నన్ను బంధం చేస్తారు అనవసరంగా. రామచంద్ర సాఫ్ట్వేర్లో అందరికీ 0 వేస్తున్నారని. కానీ కాన్సెప్ట్ అది కాదు. వాళ్ళకి కొత్త వెర్షన్లు ప్రమోట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 4 sums వాళ్ళకి ఎక్స్ట్రా మోడల్సే కదా, టెక్స్ట్ బుక్లు దాటి నేర్చుకున్నట్టే కదా, ఈ బోర్డుకు పనికి వచ్చే మోడల్స్ కదా. మీ స్కూల్ లాగా మీ పిల్లలకి నేను మాట్లాడాలంటే నేనేం చేయాలి? 2 + 5 = how much? రైట్ యువర్ నేమ్ అండ్ కౌంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. గణిత ప్రకాష్ భాషలో. విచ్ క్లాస్ ఆర్ యు ఇన్? చెక్ గ్రామటికల్ మిస్టేక్స్. ఆ రేంజ్లో ఇస్తే మీ పిల్లలకి మార్కులు 100కు 100 వేసేస్తే మీరు సంకలు గుద్దుకుని ఇంకో 10 మంది చెప్తారు. కానీ రియాలిటీ అది కాదు. మ్యాథ్స్ ఎక్స్పోజర్ రావాలి ఒక స్టూడెంట్కి. ఇంత ఎక్స్పోజర్ నేర్చుకోవాలి. రామచంద్ర ట్యూటోరియల్స్లో ఇంతవరకు చరిత్రలో ఎవడు ఫెయిల్ అవ్వలేదు. నన్ ఆఫ్ ద స్టూడెంట్ ఫెయిల్డ్ ఫ్రమ్ ఐదర్ 10th or ఇంటర్. ఇంటర్ కూడా నేను టెక్స్ట్ బుకే చెప్తాను. ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ అవుతుంది నా స్టూడెంట్. ఎందుకంటే ఇంత నేర్చుకుంటాడండి వాడికి అర్థం కాకపోయినా నేర్చుకుంటాడు ఆ లెవెల్లో. మరీ డల్ ఉన్నాడు, వాడికి నేనే తీసేస్తా, కొన్ని చాప్టర్లు పెడతా, ఈ చాప్టర్లే బట్టి కొట్టరా అంటాను. ఎవడు ఫెయిల్ అవ్వడు. ఎందుకు? 97% పాస్ అంటే మీనింగ్ ఏంటండి? హాల్ టికెట్ ఇంటి దగ్గర మర్చిపోయినాడు, హాల్ టికెట్ నెంబర్ తప్పు రాసినోడు, క్వశ్చన్ పేపర్లు సరిగ్గా కట్టనోడు, ఒంట్లో బాగోక డుమ్మా కొట్టినాడు, వీళ్ళే ఫెయిల్ అయ్యారు. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర ఫిల్టర్. 7th క్లాస్లో ఫిల్టర్ లేదు. 10th క్లాస్లో దొంగ మార్కులు 20 out of 20, ఇంటర్నల్ మార్క్స్ పేరుతో 100. దీంతో వీళ్ళు ఐఐటీలు అయిపోతారు. ఎలా అయిపోతారు? ఎవడికి ఇంత నేర్చుకుంటాడో, ఎవడు ఇంత చెప్తాడో వాడే రియల్ ఫైటర్. ఆమ్ ఐ క్లియర్? దీని ప్రెజర్ తట్టుకోలేక కొంతమంది డుమ్మాలు కొడతారు, ఎగదొబ్బుతారు. కానీ మీకు చెప్తున్నాను, మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇంత ప్రెజర్ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అలా రెడీ అయితేనే రేపు వీళ్ళు మీ వాడికున్న 13 ఏళ్ల కెపాసిటీ ఉన్న, రాష్ట్రంలో ఉన్న 13 ఏళ్ల కెపాసిటీ ఉన్న బ్రెయిన్తో సమానం అవుతాడు. లేకపోతే బొమ్మలు వేసుకుంటూ బతికేయడం అవుతుంది. ఒట్టి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ నేను చెప్తే, నా కెపాసిటీకి ఒట్టి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ 1 month జుజుబి మా కెపాసిటీకి. ఇంటర్ మ్యాథ్స్ నేను 35 daysలో కంప్లీట్ చేశాను టెక్స్ట్ బుక్ క్రాష్ కోర్స్. నా స్పీడ్ అది ఒరిజినల్ స్పీడ్. ఇక్కడ స్పీడ్ కాదు క్రైటీరియా. 10th క్లాస్ ఇప్పుడున్న బ్యాచ్ డల్లెస్ట్ బ్యాచ్. నాకు ఇప్పుడున్న బ్యాచ్ పాలినామియల్ చాప్టర్ 1 month చెప్పాను, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఆ పాలినామియల్ చాప్టర్ 1 month హాలిడేస్ ముందు చెప్పి ఇవాళ ఎగ్జామ్ పెడితే మళ్ళీ ఫెయిల్ అయ్యారు వాళ్ళు. ఏం చేయాలి? పోర్షన్ కంప్లీట్ చేసుకుంటే వెళ్ళిపోతాను నేను. బట్ అలా కాదు, వాళ్ళకి వచ్చేంతవరకు చెప్పాలా, చేయించాలా, తప్పదు. ఆ బ్యాచ్ అలా ఉంది. అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ 8th క్లాస్ వాళ్ళందరూ కొత్త వాళ్ళు, ఆన్లైన్ వాళ్ళు 7th క్లాసు ఆన్లైన్ వాళ్ళందరూ సిబిఎస్ఈ. సగం మంది గణిత ప్రకాష్ చేస్తున్నారు, సగం పైన గణిత ప్రకాష్. అంటే వాళ్ళకింత లోడ్ అసలు అలవాటే లేదు లైఫ్లో. ఆడుతూ పాడుతూ బతికేశారు. ఇప్పుడు టెక్స్ట్ బుక్ కూడా ఆడుతూ పాడుతూ బొమ్మలు వేసుకుంటూ ఉన్నాయి. చాప్టర్ మొత్తానికి 10 సమ్ములతోటి. ఇప్పుడు వాళ్ళు ఇన్ని సమ్ముల ప్రెజర్ సడన్ గా రాకుండా ఉండాలంటే 8th నుంచే ఈ ప్రెజర్ అలవాటు చేస్తే 10th వచ్చేపటికి ఇంత తీసుకుంటే రేపు స్టేట్లో ఉండే
కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ తోటి మీ వాళ్ళు సమానం అవుతారు. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ 8th క్లాస్ ఆన్లైన్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఇవి ఉన్నాయి. మా గణిత ప్రకాశ్ చెప్పండి అని. గణిత ప్రకాశ్ చెప్పడానికి మీరు ఇయర్ ఫీజు నాకు 20,000 కట్టేసేయండి, 1 monthలో మొత్తం టెక్స్ట్ చెప్పేస్తా, అర్థమయ్యేది చెప్పేస్తా, రికార్డ్స్ అన్ని షేర్ చేస్తా, ఏం లేదా టెక్స్ట్ బుక్ లో చెప్పడానికి. కానీ వాళ్ళు అక్కడే తొక్కేయబడతారు. వాళ్ళు రేపు సడన్ గా ఇంటర్లోకి వస్తే ప్రెజర్ తీసుకోలేరు. ఈ ప్రెజర్ లేకపోతే రేపు ఎంసెట్, AEEE, మన్ను మశానం, గొడ్డు గొల, పిల్ల జిల్లా, కొంపగోడు, ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేయాలి. లెట్ దమ్ ఫేస్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. సో గంట వాగేశాను. మాకు క్లాసులు తీయడం అలవాటు కాబట్టి పేరెంట్ స్టూడెంట్ చూసుకోము. ఇది రియాలిటీ. ఇప్పుడు ఏమన్నా మీరు అడిగితే అడగండి, పిల్లల పెర్ఫార్మెన్స్ కాకుండా మావాడు చదివాడా, మావాడు ఇంప్రూవ్ అయ్యాడా అడగండి. మీ వాళ్ళకి మార్కులు రావు. ఆగస్టు దాకా సగం మంది ఫెయిల్ అవుతారు. ముందు చెప్తాను, ఆగస్టే డెడ్ లైన్. ఎందుకు ఆగస్ట్ అంటే నా సిలబస్ అవ్వాలి కనీసం సగం అన్నా. నేను ఒక రౌండ్ చెప్పిన తర్వాత స్కూల్లో వెనకాల వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి, నన్ను ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు సెకండ్ కోటింగ్, మళ్ళీ నేను చెప్తా కాబట్టి థర్డ్ కోటింగ్. 3 కోటింగ్లు పడితే కానీ లప్పం ఫినిషింగ్ ఉన్న షాండిలేర్ షైన్ అవ్వదు. ఇల్లు కట్టంగానే ఇటుకల మీద ప్లాస్టింగ్ కూడా వేయకుండా నేను షాండిలేర్ వేస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. ఇప్పుడు మీకు మార్కులు ఇస్తే ఏమీ ఉండవు. టేక్ ఇట్ గ్రాంటెడ్. దే డోంట్ గెట్ ఎనీ మార్క్స్ ఇన్ మై ఎగ్జామ్స్ బికాస్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ దే టెక్స్ట్ బుక్. నెవర్. ఎవరికి ఇవ్వను. వాళ్ళు అలవాటు చేసుకోవాలి. ఐ హోప్ ఐ హ్యావ్ డన్ ఫ్రమ్ మై లెవెల్. ఎంతసేపు నాదే ఉంటుంది సినిమా, క్లాస్ టీచర్ని కాబట్టి. అందులో మీ ఏజ్ వాళ్ళకు కూడా నేను మ్యాథ్స్ చెప్పుంటాను కాబట్టి. నేను 1987లో స్టార్ట్ చేశాను మ్యాథ్స్ చెప్పడం. మీ 10th క్లాస్ మ్యాథ్స్ ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, ఒకసారి డేట్ గుర్తించండి. అంటే మీ ఏజ్ వాళ్ళకు కూడా అప్పటికే నాకు 5 ఏళ్ళ సీనియర్, 10 ఏళ్ళ సీనియారిటీ వచ్చి ఉంటుంది. అప్పటి నుంచి చెప్తున్నా మ్యాథ్స్. నేనే చెప్తున్నా కదా, భూమి పుట్టక ముందు నుంచి మ్యాథ్స్ చెప్తున్నా. ఏ స్కూల్ టీచర్కి నాకున్నంత ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇది 39th ఇయర్ నేను మ్యాథ్స్ చెప్పబట్టి. ఏ స్కూల్లో వాడు 39 years అంటే ఓ 59 ఏళ్ళు తీసుకుని రిటైర్మెంట్ తీసుకుంటాడు. బట్ ఐఎమ్ స్టిల్ స్ట్రైవింగ్ టు ఇంపార్ట్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ద సిలబస్ అండ్ కామన్ టు ఆల్. వాడి CBSE తక్కువ పోర్షన్ వాడు నెగ్లెక్ట్ చేయకూడదు. వాడి బ్రెయిన్ మిగతా వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉందో అంత కంపల్సరీ నేర్చుకోవాలి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఐ హోప్ ఇంకెప్పుడు మీరు నన్ను మా అబ్బాయి ఇంప్రూవ్ అయ్యాడా, మా అమ్మాయికి మార్కులు వచ్చాయా, ఈ ఎగ్జామ్ ఎలా రాశాడు అని అడగరు అనుకుంటున్నాను. ఎవరన్నా మాట్లాడుతుంటే మాట్లాడి పర్లేదు. నేను గంట చెప్పాను, మీకు 2 నిమిషాలను ఇవ్వాలి. ఎనీ డౌట్స్ యూ క్యాన్ రైస్ ఇన్ అవర్ అప్రోచ్. షూర్. చెప్పండి. చెప్పండి, రైజ్ యువర్ డౌట్, నో ఇష్యూ. ఓకే దెన్. ఈ గంట హలో, ఇప్పుడు ఇప్పటిదాకా వీళ్ళు CBSEలో ఏ ట్యూషన్ పెట్టకుండా 7th దాకా మామూలుగానే ప్రిపేర్ అయ్యారు కదా. సో ఇప్పుడు సడన్ గా వీళ్ళు ఉంటే వీళ్ళు అందుకోగలుగుతారా, అలా మెల్లమెల్లగా అందుకుంటారంటారా? అందుకోకుండా ఏం చేయగలం చెప్పవు ఒకసారి. అందుకోకుండా అంటూ ఏం చేయలేము, కానీ వీళ్ళని ఇప్పుడు ఎంసెట్ కు IT పుస్తకాలు ఇంతలా ఉంటాయి. ఇప్పుడు అందుకోకపోయినా వేరే ఆప్షన్ ఉందా? లేదు, అందుకోవాల్సిందే. మరి అందుకోవాలిగా. 99.8% ఉంటే కూడా వాడికి IIT సీటు రానప్పుడు వాడు మీతో బలవంతంగా నేర్చుకోవాలి కదా. అంతే. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అందుకోగలుగుతారా అంటే టైం పడుతుంది. దేనికైనా టైం పడుతుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ వాడు ఉన్నాడు, నేను 8th క్లాస్ లో ఇంత ప్రెషర్ ఇచ్చాను, ఓకేనా? 9th వచ్చేప్పుడు నాకు అలవాటు అయిపోతాడు, ఈ ప్రెషర్ అలవాటు అయిపోతుందిగా. కరెక్ట్. అవును. ఇయర్ భయపడతారు, ఖచ్చితంగా భయపడతారు. 9th ఇయర్ కొత్తగా చేయని వాళ్ళందరూ భయపడతారు. కానీ ఇప్పుడు నేను ఇన్ని సమ్స్ చెప్తున్నాను వాడికి నెక్స్ట్ ఇయర్ కి అంటే, వాడికి ఇంత నాలెడ్జ్ కి మెంటల్ గా ప్రిపేర్ అయిపోతాడుగా. నెక్స్ట్ ఇయర్ కి రామచంద్ర సార్ ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు, ఇన్ని సమ్లు నేర్చుకోవాల్సిందే అని వాడు మైండ్ ప్రిపేర్ అవుతాడు. నేను వాడుకున్న 5 సమ్లే చెప్పేసి 6వ సమ్ము దానిలోంచే ఇచ్చి దానిలోనే మార్కులు ఇస్తే ఇవి నేర్చుకున్నాడు ముందుకు పరిగెడతాడు, మనవాడు అయిపోతాడు. నా ఉద్దేశం ఏంటంటే అందరూ టాపర్లు గారు, కానీ తెలియాలి ఏం జరుగుతుందో.
అవును అవును ఓకే, ఇది అవునండి. కాకుండా ఇది కూడా ఉంది ఈ చాప్టర్ లో అని వాడు తెలిస్తే చాలు. అది వస్తుందో రాదో పక్కన హీ మస్ట్ నో. ఈ తెలుసుకోవడానికే నాకు ఆగస్టు పడుతుంది. నో పిల్లలు ప్రాబ్లం. నాకు అలవాటు. అవును. ఓకే అండి. ఓకే. ఓకేనా? యా. ఎనీ అదర్స్ అండి? ఇంకెవరన్నా పేరెంట్స్ ఎవరన్నా మాట్లాడే ఉన్నారా? అరే సార్, చిన్న డౌట్ సార్. యాజ్ ఎ పేరెంట్ మన అంటే యాజ్ ఎ పేరెంట్ వాట్ వీ షుడ్ డూ? జస్ట్ ఆగస్ట్ దాకా నన్ను గమనించండి, నన్ను పిల్లల్ని ఫాలో ఇవ్వండి, చాలు, దట్స్ ఇట్. వాళ్ళకి ఎప్పుడన్నా హోంవర్క్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళ పేపర్ రాయాలి. ఇప్పుడు చూడండి, 10th క్లాస్ వాళ్ళకి ఈ పేపర్ చెప్పాను. ఇవి ఎక్కడ కొన్ని టెక్స్ట్ బుక్ లో లేవు, ఏ టెక్స్ట్ బుక్ లో కూడా లేవు, కానీ బోర్డులో వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాశారు, నేను ఈ పేపర్ డిస్కస్ చేయలేదు, వాళ్ళకి ఇది తెలియదు. ఇప్పుడు నేను ఎగ్జామ్ పెట్టాను, ఈ డిస్కస్ చేశాను, విని వదిలేస్తారు. నేను ఎగ్జామ్ పెట్టాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, మీ వాళ్ళు నోట్స్ రాశారు, అది పర్మనెంట్ గా ఉంటుంది. కరెక్టేనా? వాళ్ళు విని వదిలేయకుండా మీరు ఏం చేయాలి? నేను పెట్టే ప్రతి ఎగ్జామ్ పేపరు సపరేట్ గా నోట్బుక్ పెట్టి క్వశ్చన్ ఆన్సర్ రాయించండి. అది రేపు ఫైనల్ బోర్డు మీద నా ఒక్క రివిజన్ చేస్తే మొత్తం 40 ఎగ్జామ్స్ వస్తాయి. ఏ క్లాస్ కైనా 30 to 40 ఎగ్జామ్స్ వస్తాయి నావి. దానిలో 50% మీ పిల్లలకు తెలియవు, బోర్డులో ఉంటాయి. అవన్నీ మీరు ఎక్స్ట్రా గైడ్ ప్రిపేర్ చేస్తున్నట్టే కదా, అదర్ దాన్ టెక్స్ట్ బుక్. ఐ రైట్? కరెక్టేనా అండి? ఎవరు రేజ్ చేశారో డౌట్? అవునండి, అవును. అప్పుడు ఏమవుతుంది, మీ పిల్లల టెక్స్ట్ బుక్ ఏ కాకుండా కొంచెం ఎడిషనల్ క్వాంటిటీ వాళ్ళకి యాడప్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఒక బుక్ లో ఉంటే రేపు నాడు నేను ఎప్పుడన్నా మల్టిపుల్ చాప్టర్స్ పెడుతున్నప్పుడు ఒక్కసారి నాది చూస్తే వాళ్ళు ఫైనల్ రెడీ ఉంటారు. వాళ్ళ టెక్స్ట్ బుక్ లో ఉన్న చెప్పి వాళ్ళ ఆవేశంస్ ఇచ్చి సడన్ గా ఎగ్జామినేషన్ సెంటర్ లో ఏడవడం కరెక్టా, నా దగ్గర ఏడవడం కరెక్టా? నా దగ్గర ఏడిస్తే నేను ఖర్చీఫ్ ఇచ్చో లేకపోతే మౌత్ వాష్ ఫేస్ వాష్ ఇచ్చో మొహం గడుగో వాళ్ళకి ఎగ్జామ్ రెడీ చేస్తా. మీ ఫేస్కు వాష్ చేసేసి మీకు అన్ని దొంగ మార్కులు ఇచ్చేసి మీ పిల్లలు చంపేస్తున్నారు, పొడి చేస్తున్నారు, నరికేస్తున్నారు, మర్డర్ చేస్తున్నారని మార్కులు కుమ్మరించేసి మిమ్మల్ని బ్లఫ్ చేసి ఫైనల్లోకి వచ్చేప్పటికి అయ్యో ఏమీ రాలేదంటే ఉపయోగం ఏంటి? యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మొన్న సిబిఎస్ఈ 10th క్లాస్ బోర్డు మీద నేషనల్ ఇష్యూ అయింది, పేపర్ చాలా టఫ్ వచ్చిందని. మీరు అబ్జర్వ్ చేశారనుకుంటా. నేషనల్ ఇష్యూ అయింది, టెక్స్ట్ బుక్ చాలా హార్డ్ ఉంది పేపర్ అని. వాళ్ళకేం లేవు టెక్స్ట్ బుక్ లో. ఎంతమంది ఖర్చు పెట్టి 20,000 తాగలెట్టి, నాదే చాలా తక్కువ ఫీజు. 20,000 ఖర్చు పెట్టి ఎవడు సిబిఎస్ఈ ట్యూషన్ పెట్టుకుంటారు? కామన్ మ్యాన్ గురించి మాట్లాడుతూ వాళ్ళందరూ స్కూల్ డిపెండెంట్. స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, స్కూల్ బస్సులు కట్టుకోవాలి, ఇలా టైలు బ్యాడ్జీలు ఒక్కొక్కడికి 1,00,000 పైన ఖర్చు అవుతుంది. ఆడికి 2 పిల్లలు అంటే ఆడు బతుకు బస్ స్టాండ్, జీవితం అంతా పిల్లలకి సేవ చేయడం సరిపోద్ది ఖర్చులన్నీ. ఇంకా పెద్ద స్కూల్ అని చెప్పి ఇంకా ఏసీ బస్సులు, మన దురద అనుకోండి, అది వేరే విషయం. కానీ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ నాలెడ్జ్ ఎంత నేర్చుకోవాలో అంత తొక్కేయబడుతుంది. మీరు నేను చెప్పినట్టు ప్రతి ఎగ్జామ్ బుక్ ఎగ్జామ్ షీట్ పెట్టించండి, రాయించండి. ఆగస్టు వరకు వాళ్ళ మార్కులు పట్టించుకోవద్దు. నేను కూడా టాపర్స్ ది మాత్రమే మార్క్స్ పెడతాను గ్రూప్ లో. ఐ డోంట్ వాంట్ టు ఇన్సల్ట్ ఎనీ ఆఫ్ ద స్టూడెంట్. దే ఆర్ ఇన్ లెర్నింగ్ స్టేజ్ రైట్ నౌ. Let them learn first how to make an attempt question paper beyond their scope. Any others అండి? ఓకే, సో మా వైపు నుంచి ఇంత ప్రయత్నాలు ప్రతి 10th క్లాస్ స్టూడెంట్ కి జరుగుతాయి. మొన్నే ఒక 10th క్లాస్ అడ్మిషన్ వచ్చింది, వస్తే మా వాడు ఇప్పటిదాకా ట్యూషన్లు లేవండి, స్కూల్లోనే మార్కులు వస్తున్నాయి, వాడికి స్కూల్లో మార్కులు బ్రహ్మాండంగా వస్తున్నాయి, మీరు టెస్ట్ చేయండి అన్నాడు. నేను అసలు ఎప్పుడు స్టూడెంట్ టెస్ట్ చేయను, ఐఎమ్ డెడ్ అగైన్స్ట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు నా గిరాకీ కన్ఫర్మ్ కావాలి, నేనేం చేస్తాను, 2 2 ఎంత అని అడుగుతా, 4. అబ్బా మీ వాడు చంపేస్తాడండి, మీ వాడిని నేను పొడిచేస్తాను, సింపేస్తాను, మా దగ్గర ట్యూషన్లో చేస్తాను లేదు. లేదు, వాడిని గిరాకీని రియల్ గా టెస్ట్ చేయాలి. 9th క్లాస్లో టఫ్ క్వశ్చన్ అడుగుతాను, వాడు చెప్పలేడు. అప్పుడు పేరెంట్ ఇంప్రెషన్ ఏంటి? అబ్బో రామచంద్ర చాలా ఎక్కువ చెప్పేస్తున్నాడు, ఇక్కడ చేర్చాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏముంటుంది పేరెంట్ దృష్టిలో? ఓమ్మో నేను 9th క్లాస్లో వాడికి అంత తగలెట్టాను, మా వాడికి ఏం రావట్లేదేంటి, అంత డల్ అయిపోయాడా? అంటే ఐఎమ్ ఇన్సల్టింగ్ పేరెంట్ అండ్ ఏ స్టూడెంట్ బై ర్యాండమ్ చెక్ ఆఫ్ ఏ స్టూడెంట్. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్. ఏ చైల్డ్ ని ఇన్సల్ట్ చేయను.
ఎస్పెషల్లీ పంక్చువాలిటీ విషయం మాత్రం పీక్కు తినేస్తా. 2 నిమిషాలు ఏటైనా టాలరేట్ చేయండి. మార్కుల విషయంలో నేను అడగను, జీరోలు వచ్చినా ఎన్నాళ్ళు అడగను. బికాస్ దే ఆర్ ఇన్ లెర్నింగ్ స్టేజ్. అన్ని వదిలేసి వాడు వదిలేశాడంటే అర్థం ఉంది. వాడు జీరోలు వచ్చినా ట్యూషన్కి వస్తున్నాడుగా, జీరోలు వచ్చినా స్కూల్కి వెళ్తున్నాడు కదా, వాడి కెపాసిటీ ఎంత ఉంది, టైం పడుతుంది, టైం ఇవ్వండి. టైం ఇస్తే సెట్ అవుతాడు. నన్ను తట్టుకోవడం ఒకటే అండి భయంకరం, రామచంద్రన్ తట్టుకోవడే భయంకరం. నేనే చెప్తున్నా, ఎవ్రీ ఇయర్ కనీసం 180 అడ్మిషన్స్ ఉంటాయి నాకు, అన్ని క్లాసులు కలిపి. చివరికి ఎంత మిగులుతారు తెలుసా? చివరి దాకా మార్చి వరకు ఒక 140 ఉంటే గొప్ప. తట్టుకోలేరు, పారిపోతారు ఇంపోజిషన్లు పడి. నోట్స్ సడన్ గా చెక్ చేస్తే ఎప్పుడు ఆ క్లాస్లో మొన్న 4 దొంగలు దొరికారు 10th క్లాస్ వాళ్ళు. కింద కూర్చోబెట్టి మొత్తం నోట్స్లు చింపేసి, ఎవడో ఒకడు ఒక్క క్వశ్చన్ రాయలేదు, నోట్స్ మొత్తం చింపేసి కింద కూర్చోబెట్టి వాళ్ళ చేత రాయించా. 5 సార్లు రాయించాను ఆ రోజునే. మరి ట్రీట్మెంట్ మీ పిల్లలు తట్టుకోగలరా? మీ చిన్నప్పుడు మీరు తట్టుకున్నారు, మీ పిల్లలకి పెడితే మాత్రం మీరు తట్టుకోలేరు. వెంటనే పోలీస్ స్టేషన్ గుర్తొస్తుంది. అంటే నేను ఎప్పుడన్నా యాక్షన్ తీసుకుని పిల్లల్ని కొట్టా అనుకోండి, నెక్స్ట్ క్లాస్ నేను పోలీస్ స్టేషన్లో తీసుకోవాలి. TV9 స్క్రోలింగ్లో వస్తుంది, ట్యుటోరియల్ పేరుతో దమనకాండ అని మా పక్కింటి వాళ్ళతో ఎదుంటి వాళ్ళతో ఇంటర్వ్యూ ఇస్తారు. రామచంద్ర సార్ చిన్నప్పటి నుంచి ఇలా కొట్టేవాడా, ఇలాగే హింసాకాండ ఉండేదా, పిల్లల్ని మర్డర్ చేసేవాళ్ళ? ఎందుకు చేస్తాను సార్? చెప్తున్నప్పుడు ఆ ప్రెషర్ తీసుకోవాలని చెప్తున్నాం మేము. అందుకనే మీ అందరూ రేపు నా మీద కంప్లైంట్ చేయకుండా మీ అందరికి PTM తీసుకుని వాయిస్తున్న కారణం అది. రేపు ఇంత ప్రెషర్ వాళ్ళు అలవాటు చేసుకోవాలి. ఇప్పటి వరకు మీ ప్రెషర్ ఫీల్ అవ్వలేదు పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, వాళ్ళకి టైం ఇవ్వండి. టైం పడుతుంది, మార్కులు పట్టించుకోవద్దు. నేను నాది జనరల్గా పాస్ అయ్యేట్టుగా క్వశ్చన్ పేపర్ ఇవ్వను, బట్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం జరుగుతుందో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, భరించాలి. ఓకే, కెన్ ఐ క్లోజ్ దెన్? 1:30 అయిపోయింది. ఇది కమ్మా అనుకోకుండానే, తప్పదు. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు పడుతుంటాయి, మళ్ళీ దసరా తర్వాత ఓ రోజు వేసుకుంది. కానీ గుర్తుపెట్టుకోండి, పిల్లలు కష్టపడుతున్నారు, డబల్ వెర్షన్లు నేర్చుకుంటున్నారు. స్కూల్లో ఇంత చెప్తే నేను ఇంత ఇస్తున్నా, నేర్చుకోవాలి. మార్కులు వచ్చినా రాబోయే పక్కనెట్టండి, మార్కు కోసం బతకండి. స్కూల్లో టాప్ 1 ర్యాంక్ వచ్చాడు, ఏం పీకుతాడు ఇవి రాకుండా? ఆడి స్కూల్ వాడికి ఆ టాపు. రేపు ఇవన్నీ నేర్చుకున్న నారాయణ చైతన్య వాడో లేకపోతే మా ట్యూషన్ వాళ్ళు మీ స్కూల్ టాపర్ తోటి పక్కన నుంచి ఉంటాడు. వాడు స్కూల్ వరకే టాపరు, ఇది బయట నేర్చుకున్నాడే విన్నరు. వాడు స్కూల్లోనే మీరు దాంట్లో ఎంచుకుంటారు, బయటకు వస్తాడు క్వాలిఫై కూడా కాడు. ఇది రియాలిటీ. యాక్సెప్ట్ దిస్ రియాలిటీ, గివ్ టైమ్ ఫర్ యువర్ చిల్డ్రన్, దట్స్ ఇట్. అండ్ బేర్ మీ, తప్పదు, నన్ను భరించాల్సిందే. ఓకే దెన్, బై. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. 1 గంట సేపు భరించారు, ఇంకా తప్పదు, అప్పుడప్పుడు ఇలాంటివి పడుతుంటాయి, నేనేం చేయలేను. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ కూడా గుడ్ విషెస్. ఒక 1 ఇయర్ భరిస్తే మీ పిల్లలు ఈ ప్రెషర్ అలవాటు చేసుకుంటారు. 2వ రోజు తన్నులు తింటారు, 3వసారి తన్నులు తింటారు, 4వసారి తన్నులు అలవాటు పడతారు సార్. తన్నులు తప్పవు కదా, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లు తప్పవు, ర్యాంకుల పోటీ తప్పదు, ఫార్వర్డ్ క్యాస్ట్ బాయ్కి పోటీ తప్పదు, రిజర్వేషన్లు దాటుకుని గెలవాలి ఫార్వర్డ్ క్యాస్ట్ అయితే. మా వాడు కష్టపడకూడదు, స్ట్రెయిన్ అవ్వకూడదు, ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు. IIT మాత్రం 99.8 రాకపోతే బాతులోకి ఎడతారు పేరెంట్. చిన్నప్పటి నుంచి ప్రెషర్ ఇస్తే అవ్వాలి. ఈరోజు మార్కెట్ ఎలా ఉంది, పిల్లలందరూ హైపర్ యాక్టివ్ ఉన్నారు. మీ చిన్నప్పుడు మీరంత లేరు హైపర్ యాక్టివ్, మీకు డబుల్ హైపర్ యాక్టివ్ ఉన్నారు మీ పిల్లలు. బ్రెయిన్ని సరైన దారిలో పెట్టాలంటే ఇంత ఫీడింగ్ ఇవ్వాలి. గుడ్ నైట్ ఫర్ యూ ఆల్.